మనుషులంతా పాపములో నడుస్తుంటే, మనుషులంతా లోకమును వెంబడిస్తుంటే, మనుషులంతా లోకములో నడుస్తుంటే, మనుషులంతా లోకాన్ని వెంబడిస్తుంటే, నోవాహు ఎవరిని వెంబడిస్తున్నాడంటే దేవుని వెంబడిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోవాహు నీతిమంతుడిగా కనబడడానికి ఒకే ఒక కారణం, నోవాహు పాపము చేయకుండా ఉండడానికి ఒకే ఒక కారణం, నోవాహు పాపములో కాలు పెట్టకుండా, నోవాహు పాపములో భాగస్వామి కాకుండా ఉండడానికి ఒకే ఒక కారణం, నోవాహుకున్న మంచి అలవాటు అంటే దేవునితో నడిచే అలవాటు కలిగిన వాడు నోవాహు. ఇలాంటి తరుణంలో నువ్వు ఎలా ఉండాలి తెలుసా? దేవుని ఆజ్ఞలను పాటించే వ్యక్తిగా. దేవుడు ఏం చెప్పాడు బైబిల్, నువ్వు అది చెయ్యాలి. దేవుడు ఏమన్నాడా నీకు, అది ఇవ్వాలి. దేవుడు ఈ పని చేయమన్నాడా, అది చెయ్యాల్సిందే. అది నువ్వు చెయ్యవు. అది నువ్వు చెయ్యకపోవడాన్ని బట్టి నువ్వు పరిశుద్ధుడిగా దేవుని సన్నిధిలో కనబడలేదు. దేవుని ఆజ్ఞలు దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని కొరకు పనిచేసే విషయంలో, దేవుని కొరకు నిలబడే విషయంలో, దేవుని కొరకు సమర్పణలు సమర్పించే విషయంలో దేవుని ఆజ్ఞను నువ్వు ఎక్కడ కూడా తొలగిపోవటానికి వీలు. ఒక మనుష్యుడు నీ బాధ చూడలేకపోవచ్చు, ఒక స్నేహితుడు నీ బాధను కనుగొనలేకపోవచ్చు, నీ బంధువు, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు నీ సమస్యను పరీక్షించలేకపోవచ్చు. కానీ నీ హృదయాంతరంగములను ఎరిగి ఉన్న దేవుడు నీ ప్రతి సమస్యను పరిష్కరించుటకు సమర్థుడు. దేవుని వద్దకు వచ్చే ప్రతి వ్యక్తి కూడా దేవునికి సమస్తము సాధ్యము, దేవుడు నా కొరకు ఏదైనా చేయగలడు అని ఒక పూర్తి విశ్వాసముతో దేవుని మందిరములోనికి రావాలి. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కానీ, దేవునిని అడిగేటప్పుడు కానీ, దేవుని సమూహములో చేర్చబడేటప్పుడు కానీ, దేవుని మందిరావరణములో కాలు పెట్టేటప్పుడు కానీ నీవు ఎలా ఉండాలి అంటే, నేను ఏది అడిగినా దేవుడు నాకు అది అనుగ్రహిస్తారు అని నువ్వు పూర్తిగా విశ్వాసముతో నమ్మగలిగి స్థలములో నువ్వు కాలు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఏమాత్రము సందేహము కలిగి మందిరావరణములోకి వచ్చినా నీ పట్ల దేవుని కార్యాలు జరగవు, నీ పట్ల దేవుని హస్తము చాచబడదు. దేవుడు నీ కొరకు ఏ కార్యమైనా చేయడానికి సిద్ధముగా ఉన్నాడు అన్న సంగతిని నువ్వు ముందుగా గుర్తెరగాలి. కానీ మన జీవితాల్లో, మీ జీవితాల్లో దేవుని కార్యాలు ఊహించినంతగా, ఎక్స్పెక్ట్ చేసినంతగా, ఆశించినంతగా మీరు పొందుకోలేకపోవటానికి గల కారణం ఏంటంటే, దేవుని కార్యాలను మీరు సందేహిస్తూ అడుగుతుంటారు. దేవుని కార్యాలను మీరు సందేహిస్తూ ఆయన సన్నిధిలో కాలు పెడతారు. అందుకొరకే ఈ దినమున, ఈ సమయములో దేవుడు నీతో చెబుతున్నాడు, దేవునిని అడుగు వారికట సమస్తమును చేయగలడు అని నువ్వు దేవుని మందిరములో కాలు పెట్టాలి. వారు అగ్నిగుండములోనికి వెళ్ళటానికి వెనకడుగు వెయ్యల. కారణం ఏంటంటే, అగ్నిగుండములోనికి కూడా మా దేవుడు రాగలడు అని విశ్వసించారు. సింహాల బోనులోనికి వారు వెళ్ళడానికి వెనకడుగు వెయ్యలేదు. ఎందుకు వారు వెనకడుగు వెయ్యలేదంటే, నా దేవుడు సింహముల నోళ్లను మూయించగలడని ఓ అద్భుతమైనటువంటి విశ్వాసము వారి జీవితాల్లో కలిగి ఉన్నారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చే నీవైనా, నేనైనా, ఈ లైవ్ను వీక్షిస్తున్నటువంటి మీరైనా, మీలో ఎవరైనా దేవునికి సమస్తము సాధ్యమన్న సంగతిని మీరు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. చాలా మంచిది. చాలా ఆశతో దేవుని మందిరానికి వచ్చావు, చాలా ఆసక్తితో దేవుని సన్నిధికి వచ్చావు. వచ్చిన నిన్ను దేవుడు నీ హృదయాంతరంగాలను పరీక్షిస్తున్నాడు. దేవునికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే,
ఆయన ఏదైతే సిద్ధపడతాడో, సిద్ధపడిన దాన్ని నీకు బోధించడు. సిద్ధపడిన దాన్ని నీకు బోధించడు. నీ వచ్చినప్పుడు నీవు ఏ అక్కరలో కలిగి ఉన్నావో ఆయన దానిని నీ కొరకు సిద్ధపరుస్తాడు. ఆయనకు తెలుసు నీ అక్కరేంటో, నీ అవసరత ఏంటో, నీ సమస్య ఏంటో, నీ పరిస్థితి ఏంటో. నీ జీవితానికి ఏ సందేశం అవసరమో మనుష్యుడికి తెలియకపోవచ్చు, దైవజనుడికి కూడా సరిగా తెలియకపోవచ్చు, కానీ దేవునికి సమస్తమును తెలుసు. మనము ఈ దినము దేవుని వాక్యము కొరకు ఎదురు చూస్తున్నాము. మనతో దేవుడు ఓ అద్భుతమైన సందేశాన్ని, ఆశీర్వాదకరమైనటువంటి మాటలను ఈ సమయములో నీతో, నాతో, మనతో ఆయన పంచుకోవాలని ఆశపడుతున్నాడు. మనము చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం, ముగింపు దినాలలో ఉన్నాం. ఈ అంచె దినాలలో ప్రపంచమంతా ఎలా ఉంది, దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని గనక ఆలోచిస్తే ప్రపంచమంతా కూడా భయంకరమైన తెగుళ్ళతో నింపబడి ఉన్నది. ప్రపంచమంతా భయంకరమైన పాపముతో నింపబడి ఉన్నది. లోకమంతా కూడా ఓ భయంకరమైనటువంటి పరిస్థితులలో కూరుకుపోయి, ఆ కూరుకుపోయిన లోయ ఊబిలో నుంచి ప్రపంచం బయటకు రాలేక, రావాలని ఆశ ఉన్నప్పటికీ రాలేని స్థితిలో కొట్టుమిట్టాడుతూ నాశనకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచము, లోకము, మనుషులు జీవిస్తూ ఉన్నారు. ఈ లోకాన్ని పరీక్షిస్తే ఈ లోక పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, లోకమంతా భయంకరంగా పాడైపోయింది. లోకమంతా భయంకరంగా నాశనమైపోతుంది. ఈ ఆలోచన, ఈ మాట ఇప్పుడుది కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు సువార్త చెప్పేటప్పుడే ఆయన అనేక మందికి చెప్పారు. ఆయన లేఖనాలలో అనేక మందికి బోధించారు. అంచె దినములలో, కడవరి దినములలో, ముగింపు దినాలలో భయంకరంగా ఉంటుంది దేశ పరిస్థితి, భయంకరంగా ఉంటుంది లోక పరిస్థితి. ఆ భయంకరమైన పరిస్థితుల్లో మీరు చాలా జాగ్రత్తగా బ్రతకాలి అని సంఘానికి, సంఘములో చేర్చబడినటువంటి దేవుని పిల్లలైన మనందరికీ 2022 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువారు బోధించారు. హల్లెలూయా. ఇది కొత్తగా బోధించే బోధ కాదు, లేకపోతే నేనేదో మీ కొరకు తీసుకొచ్చిన చెప్పే బోధ కాదు. 2000 సంవత్సరాల క్రితమే ఈ బోధ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. నా రాకడ సమయంలో, నేను మిమ్ములను తీసుకుని వెళ్ళే సమయంలో, సంఘమును తీసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళే సమయంలో, సంఘమును ఎత్తుకొని పరలోక రాజ్యములోనికి తీసుకుని వెళ్ళే క్రమములో ప్రపంచ పరిస్థితులన్నీ మారిపోతాయని, దేశ పరిస్థితులన్నీ చిన్నాభిన్నమైపోతాయని, మీరు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలని సంఘానికి, సంఘములో ఉన్న దేవుని పిల్లలైన మనందరికీ దేవుని వాక్యము ద్వారా కొన్ని వేల సంవత్సరాలకు ముందే హెచ్చరించటం, బోధించటం జరిగింది. హల్లెలూయా. ఈ లోకాన్ని మీరు పరీక్షించండి, ఈ లోకాన్ని పరిశీలించండి. ఈ లోకములో ఉన్న పరిస్థితులను, జరుగుతున్న క్రమాన్ని మీరు జాగ్రత్తగా పరీక్షిస్తే లోకమంతా కూడా పాడైపోయింది. ఎలా ఉంది చెప్పండి? లోకమంతా ఎలా ఉంది? పాడైపోయింది. పాడైపోయినటువంటి ఈ లోకంలో దేవుడు నీకు ఇస్తున్న ఆజ్ఞ, దేవుడు నీకు ఇస్తున్న పిలుపు, దేవుడు నీకు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు పరిశుద్ధుడిగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. నిజమే. దేవునికి ఎవరు కావాలి? దేవునికి ఎవరు కావాలంటే, పాపమును విడిచి, పాపమును జయించి పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో బ్రతికే వ్యక్తులు దేవునికి కావాలి. అంతేగాని లోకములోనే ఉండి లోకములోనే మరణించేవారు దేవునికి అవసరం లేదు. ఒకవేళ ఈరోజు దేవునికి విరోధంగా పాపములో, లోకములో, శాపకరమైన జీవితంలో గనక ఈ మాటలు వింటూ, లైవ్ని వీక్షిస్తూ గనక నువ్వు బ్రతుకుతూ ఉంటే, దేవుడు నీతోనూ, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. లోకం పాడైపోయింది. ఈ పాడైపోయిన లోకములో
నిన్ను ఎలా ఉండమంటున్నాడు దేవుడు అంటే పరిశుద్ధుడిగా బ్రతకమంటున్నాడు. దేవుడికి ఎవరు కావాలి? దేవుని రాజ్యములకు ఎవరు ఎత్తబడతారు? దేవుని నివాసములకు ఎవరు చేర్చబడతారు? దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్న పరలోక రాజ్యాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క రక్తము చేత కడగబడి నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడినటువంటి గుంపు మాత్రమే ఆయన రాజ్యములోనికి స్వతంత్రించుకోవడానికి అవకాశము ఉంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు లోకములో ఉండి లోకములోనే బ్రతికి లోకాన్ని విడవకుండా పాపాన్ని విడవకుండా లోకములోనే గనక నువ్వు మరణిస్తే నీ జీవితము రెండవ రాకడలో క్రీస్తు ప్రభు నిన్ను ఎత్తుకొని తీసుకుని వెళ్ళలేడు. పరిశుద్ధాత్ముడు ఆ మధ్యాకాశములోనికి నిన్ను తీసుకుని వెళ్ళడం అసాధ్యమైన పని. అందుకొరకే ఈ అంచె దినములలో, చివరి దినములలో, ముగింపు దినాలలో సంఘములో ఉన్నటువంటి నీవు నేను మనము సంఘములోనికి చేర్చబడినటువంటి దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా బ్రతకగలగాలి. ఈ కడవరి దినాల్లో భయంకరమైన బోధలు వస్తున్నాయి. సంఘాన్ని పాడు చేసే బోధలు, సంఘాన్ని నాశనపరిచే బోధలు, విశ్వాసులను ప్రక్కదోవ పట్టించే బోధలు. విశ్వాసనే కాదు, దేవుడు ఏర్పరచుకున్న వారిని సైతం ఈ అంచె దినములలోనట అపవాది పాడు చేస్తాడట, మోసపరుస్తాడట, లోకములోనికి తీసుకుని వెళ్ళిపోతాడట. అందుకొరకు యేసయ్య అంటాడు ఆయన సువార్త పరిచర్యలో, నేను వచ్చే సమయములో ఒక్కడనైనను నీతిమంతుని కనుగొనగలనా అంటాడు. అంటే ఎంత భయంకరంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఎంత భయంకరంగా ఉంటాయో ఈ దినాలు ఆలోచించండి. ఒక్కడైనను నీతిమంతుడుగా నేను కనుగొనగలనా అంటున్నాడంటే ఒక్కడ కూడా లేకుండా పోతాడేమోనని దేవుని భయం, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం. అందుకొరకే ఈరోజు ఆ ఒక్కడగా నువ్వు మిగిలిపోవాలి, ఆ ఒక్కడగా నేను ఉండాలి, ఆ ఒక్కడగా దేవుని కనుదృష్టిలో మనము పడగలగాలి. అలా జరగాలంటే కపట బోధకులకు మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. అబద్ధ బోధకులకు, దేవుని వాక్యాన్ని వక్రీకరించి చెప్పే వ్యక్తులకు, దేవుని మాటలకు లేనిపోని వాటిని కల్పించి చెప్పే వ్యక్తులకు, ఇది బైబిల్లో ఇలా రాయబడలేదు కదా, ఇలా రాయబడలేదు కాబట్టి మనం ఇది చెయ్యొచ్చని, ఇలా రాయబడింది కాబట్టి దీన్ని చెయ్యకూడదని రకరకాలైన బోధలు ఈరోజున సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ అవుతూ ఉన్నాయి. ఈరోజు దేవుని సేవకుడిగా చెబుతున్నాను, మీరు ఇతరుల బోధలు విని, ఇతరుల మాటలు విని మీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. రకరకాలైన బోధలు వచ్చాయి, రకరకాలైన ఉద్యమాలు జరుగుతున్నాయి క్రైస్తవ్యంలో. అటువంటి వాటిని మీరు చూడకుండా ఉంటే మీకు మంచిదని ఒక దైవజనుడుగా, ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక సేవకుడిగా నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మహావక్తలమని, ప్రవక్తలమని, గొప్పవారుమని, జ్ఞానులమని, మాకంటే తెలివిగలవారు లేరు, ఇక బైబిల్ని క్రమంగా చదివామని, బైబిల్ని కొట్టి పిండి వేసి ఆరవేసేసాం బైబిల్ని, ఇక మేము చదవటానికి కూడా బైబిల్లో ఏమీ లేదు, మాకంటే జ్ఞానవంతులు ఎవరూ లేరని చాలామంది బోధకులు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో రకరకాలుగా బోధిస్తున్నారు. సంఘాన్ని, సంఘంలో ఉన్న దేవుని పిల్లలను చెడ్డదారిలోనికి, వక్ర మార్గంలోనికి తీసుకెళ్ళిపోతున్నారు. ఈ కడవరి దినాల్లో ఇటువంటి బోధకులు వస్తారని మనకు తెలియదా అంటే ముందుగానే వారి గురించి ప్రకటించబడ్డది బైబిల్, ముందుగానే వారి గురించి సమాచారం ఇచ్చింది బైబిల్. దేవుడు ఎప్పుడూ కూడా జరిగే వాటి గురించి ముందుగానే సమాచారం ఇస్తాడు అన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. సమాచారం లేకుండా దేవుడు ఎక్కడా కూడా పని చేయలేదు. ఈ సంగతిని మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలని దేవుని సేవకుడిగా నేను కోరుతున్నాను. సమాచారం లేకుండా దేవుడు ఎక్కడ ఏది చేయలేదు. మీరు చూడండి, సొదొమ గొమొర్రాను పాడు చేసేటప్పుడు, కాల్చేటప్పుడు, సొదొమ గొమొర్రాను నాశనం చేసేటప్పుడు, ఆ భయంకరమైనటువంటి ప్రాంతాన్ని కాల్చివేసేటప్పుడు ఆ ప్రాంతానికి సమాచారం ఇచ్చాడు.
సమాచారం లేకుండా దేవుడు చెయ్యలేదు. నోవాహు జలప్రలయ కాలంలో దేవుడు ఆ ప్రాంతాన్ని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి బాధపడినప్పుడు, ఆ ప్రాంతాన్ని పాడు చేయాలని, ఇక అది ఉండకూడదని, అటువంటి భయంకరమైన పాపము చేసే వ్యక్తులు ఈ భూమి మీద ఉండకూడదని ఆయన ఉగ్రతని లోకానికి పంపేటప్పుడు సమాచారం ఇచ్చాడు. 120 సంవత్సరాలు సమాచారం ఇచ్చాడు. సమాచారం ఇచ్చిన ప్రజలు మేలుకొనలేదట. సమాచారము తెలియచేసిన ప్రజలు మేలుకొనలేదట. మేలుకొనలేదు. తప్పు ఎవరిది ఇప్పుడు చెప్పండి? తప్పు దేవుడిదా? కాదు. తప్పు దేవుడిదని మనం అనకూడదు. ఎందుకంటే సమాచారం ఇచ్చినప్పుడు సమాచారాన్ని విన్న నువ్వు వెంటనే ఆ స్థితి నుంచి నువ్వేమవ్వాలి? బయటికి రావాలి. చూడండి, నినివే పట్టణ విషయంలో దేవుడు ఒక సమాచారాన్ని పంపాడు. ఒక ప్రవక్త ద్వారా, ఒక భక్తుడి ద్వారా ఆ ప్రాంతానికి ఒక సమాచారం అందించాడు. ఈ పట్టణం భయంకరమైన పాపములో ఉంది. ఈ పట్టణం నేను నాశనపరుద్దాం అనుకుంటున్నాను. కారణం, ఈ పట్టణం భయంకరమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంది అని దేవుడు కోపగించుకొని ఆ పట్టణాన్ని నాశనపరిచేటప్పుడు దానికి ఏం చేశాడంటే, నాశనం చేయాలని తలాంచినప్పుడు ఒక సమాచారాన్ని అందించాడు. సమాచారం లేకుండా దేవుడు ఎప్పుడు చేయలేదు. కానీ ఆ రోజున దేవుని మహాకృప ఏంటంటే, ఆ సమాచారాన్ని నినివే పట్టణ వాసులు ఏం చేశారు? విన్నారు, అంగీకరించారు, వెంటనే సరిచేయబడ్డారు, ప్రార్థన చేసుకున్నారు, ఉపవాసం ఉన్నారు, దేవుని సన్నిధిలో క్షమాపణలు కోరారు. వెంటనే దేవుడు ఆ పరిస్థితి నుంచి ఏం చేశాడంటే తప్పించాడు, విడిపించాడు. దేశమా, నీకు దేవుడు సమాచారం లేకుండా ఎప్పుడు ఏమీ చేయడు. ప్రపంచంలో ఉన్నటువంటి సంగమా, దేవుడు సమాచారం లేకుండా ఎప్పుడు ఏమీ చేయడు. ఆయన ఒక సమాచారం నీకు అందిస్తున్నాడు. 2022 సంవత్సరముల క్రితం ఈ భూమి మీదకు సాక్షాత్తు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి, ఇదిగో రాబోతున్న దినాలు ఎలా ఉంటాయి, రాబోయే దినాలలో సంగమా నువ్వు ఇలా ఉండాలని దేవుడు మనకు ముందుగానే ఒక అద్భుతమైన సమాచారం ఇచ్చి, ఆ సమాచారమునకు సంబంధించి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని నీ చేతిలో నా చేతిలో దేవుడు ఇచ్చెళ్ళారు. అందుకొరకే సంగమా, ఈరోజు దేవుడు నీతో చెబుతున్నది ఏంటంటే, ఈ పాపపు లోకములో, ఈ కడవరి దినాల్లో, ఈ భయంకరమైన పాపముతో నింపబడినటువంటి ఈ ప్రపంచంలో దేవుడు నిన్ను ఎలా ఉండాలో కోరుకుంటున్నాడంటే, పరిశుద్ధుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధుడిగా ఉండాలి. నిన్ను గుడులు కట్టించమంటల్లా, బడులు కట్టించమంటల్లా, నిన్ను బలులు అర్పించమంటల్లా, మొక్కుబళ్ళు చెల్లించమంటల్లా, నిన్ను ఇలా ఉండు అలా ఉండని ఏం చెప్పట్లా. నువ్వు అది చెయ్యి, నాకు ఇది చెయ్యి అని ఆయన నిన్ను కోరడం లేదు. కానీ నాన్న, ఆయన కోరుతున్నది ఏంటంటే, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని కోరుతున్నాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి అని ఆ పరిశుద్ధుడైన దేవుడు సంఘానికి, ప్రపంచానికి పిలుపునిస్తున్నాడు. పాపముతో నింపబడి ఉందట లోకం. చెప్పండి, ఎలా ఉంది చెప్పండి? పాపం. సేవకుల బోధలో పాపం, సేవకుల క్రమములో పాపం, సేవకుల మాటలో పాపం. ఈ రోజున భయంకరమైన అబద్ధ బోధకులు అండి. ఎంత భయంకరమైన బోధలు వచ్చేసినాయి అంటే, క్రైస్తవ్యాన్ని పాడు చేసే బోధలు, క్రైస్తవ్యములో ఉన్న విశ్వాస్యతను పాడు చేసే బోధలు. ఒకప్పుడు క్రైస్తవుడు అనగానే చూడగానే ఇతను క్రైస్తవుడు అని మనం గుర్తించే లక్షణాలను సైతం పాడు చేయటానికి, ఇతను క్రైస్తవుడు లేక ఈవిడ క్రైస్తవురాలని గుర్తించగలిగే ఒక అద్భుతమైనటువంటి చిహ్నాన్ని సైతం పాడు చేయగలిగే బోధలు సంఘములోకి వచ్చేసాయి. దైవజనుడు చెబుతున్నారు, చాలామంది, మీరు ఇలా ఉండండి, తప్పేమీ లేదు, మీరు ఇలా జరిగించడం తప్పేమీ లేదు, మీరు ఇలా ఉండండి, తప్పేమీ లేదని వాక్యములు ఎక్కడ పెట్టుకోవద్దని, లేకపోతే ఎక్కడ పెట్టుకోవచ్చని, లేకపోతే ఎక్కడ ఇలా ఉండమని, అక్కడ అలా ఉండమని ఏమీ లేదు. ఆయన చెప్పలేదు కాబట్టి దీన్ని మనం చెయ్యొచ్చు అని రకరకాలైన బోధలు వస్తున్నాయి. ఈ దినాల్లో చాలామంది అపవిత్రమైపోయే పరిస్థితులు సంఘములో దాపురించాయి. అందుకని ఇటువంటి తరుణములో, ఈ భయంకరమైనటువంటి శాపకరమైన దినాల్లో
ఈ భయంకరమైనటువంటి పాపమును కూరుకుపోయినటువంటి దినాల్లో నువ్వు నేను మనము ప్రభువు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే పరిశుద్ధుడుగా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నాన్న. ఇది సాధ్యమా? ఎక్కడ చూసినా సినిమాలు, ఎక్కడ చూసినా సీరియల్స్, ఎక్కడ చూసినా పాపము, ఎక్కడ చూసిన మద్యము, ఎక్కడ చూసిన బూతులు, ఎక్కడ చూసిన లోకము, ఎక్కడ చూసిన వ్యభిచారము, ఎక్కడ చూసిన విగ్రహారాధన, ఇటువంటి భయంకరమైనటువంటి పాపము నింపబడి ఉంది కదా. ఈ నింపబడినటువంటి ప్రాంతములో, దేశములో, ప్రపంచములో మనము పరిశుద్ధుడిగా జీవించట సాధ్యమయ్యే పనేనా అని చాలామంది చెబుతున్నారు, చాలామంది అంటున్నారు. భయంకరంగా ఉంది బ్రదర్ పాపము. అందరం అలాగనే ఉన్నాం, అందరి పరిస్థితులు అలాగనే ఉన్నాయి. ఎవరు మంచిగున్నారు చెప్పండి? ఎవరు మంచిగున్నారు చెప్పండి? ఎవరు మంచిగా ఉండగలరు చెప్పండి? అదిగో ఫలానా వ్యక్తి చూడండి, ఎంతో అద్భుతమైన సేవ చేసిన వ్యక్తి పడిపోయాడు. ఎంతో భయంకరమైన ప్రార్థనలు జరిగించిన మనుషులు పడిపోయారు. ఇంకెవరండి క్రమంగా ఉండగలిగేదని సంఘాల్లో అప్పుడప్పుడు మనం అంటూ ఉంటారు. నిజమే. ప్రపంచం ఎలా ఉన్నా, దేశ పరిస్థితులు ఎలా ఉన్నా, నీవు పరిశుద్ధుడిగా ఉండాలని కనుక నువ్వు తీర్మానించుకుంటే నువ్వు ఉండగలుగుతావు. అది బబులోను దేశం. ఆ దేశంలో భయంకరమైన విగ్రహారాధనట, భయంకరమైన విగ్రహారాధన. ఆ భయంకరమైన విగ్రహారాధన జరుగుతున్న తరుణంలో ఆ దేశంలో కొంతమంది వ్యక్తులు దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకగలిగారు. ఒక షడ్రక్కును చూడండి, మెషక్కును చూడండి, అబెద్నెగోను చూడండి, ఒక దానియేలును చూడండి. ఆ దేశంలో విగ్రహారాధన జరిగిస్తూ భయంకరమైన విగ్రహాల దగ్గర వాటిని తింటూ అనేక మంది వ్యక్తులు దేవునికి విరోధంగా పాపం చేసి బ్రతుకుతుంటే వీరు మాత్రం దేవునికి వ్యతిరేకముగా ఏ పాపము లేకుండా బ్రతకగలిగారు. ఇది సాధ్యమే. అయ్యో సాధ్యము కాదేమో, అలా బ్రతకటం అసాధ్యమేమో, అలా ఉండలేమేమో, అలా జీవించడం కష్టమేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ నువ్వు అనుకుంటే ఉండటము నీకు సాధ్యమే. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా లోకంలోనే బ్రతికారు, నీకులా నాకులా. మీకు తెలియని సంగతి, మీకు అర్థం కాని సంగతి ఏంటంటే ఆయన మనుష్య కుమారుడిగా నీవెలా ఉన్నావో నేను ఎలా ఉన్నానో, మనం ఎలా ఉన్నామో అలాగనే ఈ లోకంలో బ్రతికాడు. ఆయన నీకులాగా నాకులా దేహాన్ని కలిగి ఉన్నాడు, ఆయన నీకులా నాకులాగానే ఉన్నాడు. కానీ ఆయన నీలా నాలా పాపము లేకుండా బ్రతికాడు, పరిశుద్ధుడిగా జీవించాడు. ఈ పాపపు లోకములో, ఈ భయంకరమైన పాపము జరిగిస్తున్న ఈ లోకంలో పరిశుద్ధుడిగా జీవించాలంటే ఇది ఇలా ఉండొచ్చు అని చూపించినటువంటి మహా గొప్ప పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఇది సాధ్యమే. చాలామంది ఇది కష్టమండి, నా స్నేహితులు త్రాగాను, నా బంధువులు తిరిగాను, నా బంధువులు వెళ్ళి విగ్రహారాధన చేస్తుంటే నేను కూడా చేయక తప్పలేదు, నా బంధువుల్లో బొట్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళలా నేను పెట్టుకోక తప్పలేదు, నా స్నేహితుల్లో సినిమాలు చూసే ఉన్నారు, నేను కూడా చూడక తప్పలేదు అని అపరిశుద్ధమైపోతూ అనేక రకాల మాటలు చెబుతూ ఉంటారు. అటువంటి లోకానికి యేసు ప్రభు ఏం చెబుతున్నాడంటే, నేను కూడా మీలానే ఈ లోకంలో బ్రతికాను, నేను కూడా మీలాగని ఈ లోకంలో జీవించాను, కానీ నా లోనికి లోకాన్ని రానియలేదని చెప్పినటువంటి ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. పరిశుద్ధుడిగా జీవించడం సాధ్యమే అని, పవిత్రముగా బ్రతకడం సాధ్యమే అని, ఈ పాపపు లోకములో పరిశుద్ధుడిగా బ్రతకడం సాధ్యమే అని నిరూపించిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు ఆయన జీవించినట్లే నువ్వు నేను మనము కూడా జీవించగలిగితే, ఈ కడవరి దినాలలో అలా బ్రతకగలిగితే, కడబూర మోగినప్పుడు సంఘమును ఎత్తుకొని పరిశుద్ధాత్ముడు మధ్యాకాశానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఎత్తబడి గుంపులో, సంఘములో నువ్వు నేను ఆయన సన్నిధిలో చేర్చబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలో బైబిల్ నీకు బోధిస్తుంది నాన్న. ఎలా జీవించాలో బైబిల్ నీకు నేర్పుద్ది. నీకు నేర్పకుండా ఆయన నిన్ను అలా ఉండమని చెప్పే దేవుడు కాదు, నీకు నేర్పించే దేవుడు. నీకు నేర్పించడానికి నీ సేవకుడిని దేవుడు పెట్టాడు, నీకు నేర్పించడానికే దైవజనుడిని నీ దగ్గరకు పంపాడు. అంతేగాని
నీకు నేర్పించడానికే దేవుడు నీ దగ్గరకు సేవకుడిని తీసుకొచ్చి అప్పగించింది. రోజున దేవుని సన్నిధిలో సేవకుడిని సేవకురాలను ఎందుకు పెడుతున్నారు సంఘాల్లో అంటే, నీవు ఎలా ఉండాలో బోధించటానికి, నీవెలా ఉండాలో నేర్పించటానికి, నీ ఆధ్యాత్మిక స్థితిని, ఆత్మీయ ప్రయాణాన్ని దైవజనుడు నడిపించి నిన్ను తీసుకుని వెళ్ళి పరిశుద్ధాత్ముడి చేతిలో నిన్ను పెట్టడానికే దైవ సేవకుని దేవుడు పెట్టింది. ఒకవేళ దైవజనుడు నువ్వు కలిగి లేవేమో, ఏ సంఘానికి చేరకుండా, ఏ సంఘములోకి వెళ్ళకుండా, వస్తున్న వాక్యాలు యూట్యూబ్లో లేకపోతే లైవ్ కార్యక్రమాలు విని నాకు చాలే ఇక్కడ నువ్వు అనుకుంటున్నావేమో. కాపరి లేని గొర్రెలు చెదిరిపోతాయట, కాపరి లేని కుటుంబాలు పాడైపోతాయట, నాయకుడు లేని జనాంగము నాశనమైపోద్దట. నాయకుడు లేని జనాంగం ఎలా పాడైపోద్దో, కాపరి లేని గొర్రెలు ఎలా పాడైపోతాయో, సంఘానికి కూడా ఒక దైవజనుడు కావాలి. ఒక దైవజనుడికి దేవుడు ఎందుకు సంఘానికి పంపిస్తాడంటే, ఈ సంఘాన్ని కాయాలని, ఈ సంఘాన్ని మేపాలని. అందుకొరకే పేతురుతో దేవుడు అంటాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అన్నప్పుడు, అయితే ఈ గొర్రెలను కాయి. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా, అయితే ఈ గొర్రెలను మేపు. చూసావా, దేవుడు చెబుతున్న మాట, సంఘానికి ఒక నాయకుడు అవసరం, మీ కుటుంబాలకు ఒక నాయకుడు అవసరం, మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని నడిపించడానికి మీకు ఒక మంచి దైవజనుడు అవసరం. ఎందుకు ఈ మాటలంటే, నీకు నీ కుటుంబాన్ని ఒక మంచి మార్గములో నడిపిస్తాడు సేవకుడు. అందుకొరకు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ దైవజనుడు ద్వారా. అందుకే నీతో దేవుడు నీ సేవకుడిని నిలబెట్టి నీ కొరకు ఒక సందేశం తీసుకొచ్చాడు. నీకు ఇది సాధ్యమేనా? ఈ పాడైపోతున్నటువంటి లోకంలో, ఈ నాశనకరమైనటువంటి లోకంలో, భయంకరమైన పాపములో ఉన్నటువంటి లోకంలో పరిశుద్ధుడిగా జీవించటము నాకు అసాధ్యమైపోతుందండి, సాధ్యం కావట్లేదు, చాలా కష్టమైపోతుంది, నేను మాటికి పడిపోతున్నాను, నాశనమైపోతున్నాను, నా ఆధ్యాత్మికత స్థితిని పతనం చేసుకుంటున్నాను, కానీ నేను నిలబడాలని ఆశ ఉంది. అయితే నాకేంటి మార్గం అని కనుక, ఒకవేళ ఈ వాక్యం వింటూ మందిరావరణంలోనే కాక ఈ లైవ్ ద్వారా ఎక్కడ ఉండైనా దేవుని వాక్యం వింటున్నవేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రపంచం పాడైపోతున్నప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా ఎలా బ్రతకాలో, ఈ లోకం నాశనం అవుతున్నప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా ప్రభు దగ్గర ఎలా ఉండాలో దేవుడు నీకు చెప్పబోతున్నాడు. అవి దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నటువంటి దినాలు, దేవుని ప్రజలను దేవుడు చూస్తున్న దినాలు. భూమి మీద కట దేవుడు తొంగి చూసినప్పుడు భూమి మీద ఉన్న మనుషులు, భూమి మీద ఉన్న జనాంగం అందరూ ఎలా ఉన్నారంటేనట, నాశనకరమైన పాపములో ఉన్నారట. భయంకరమైన పాపం, వావి వరసలు లేకుండా పాపం, ఇష్టానుసారమైన పాపం, ఇష్టానుసారమైన పాపం. నిన్నో మొన్నో పత్రికలో చూస్తున్న న్యూస్ పేపర్లో ఆ సహోదరుడితో తన సహోదరుడితో పాపం చేస్తుందట తన సహోదరి. ఎంత భయంకరం అంటే, వావి వరసలు లేవు, పాపపు కోరికలు, పాపపు తలాంపులు, పాపపు ఆలోచనలు వచ్చినప్పుడు ఎవరితో ఏం చేస్తున్నామో కూడా అర్థం కాని స్థితిలో పాపం చేస్తున్నటువంటి దినాలు ఇవి. ఆ రోజుల్లో కూడా అలాగే ఉన్నాయట. ప్రపంచ పరిస్థితులు, దేశ పరిస్థితులు, భూమి మీద ఉన్న మనుషుల స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, వావి వరసలు లేకుండా పాపం చేస్తున్నారట, దేవునికి విరోధముగా నడుస్తున్నారట. అటువంటి దినాల్లో దేవుడు ఈ లోకాన్ని, ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ, దేవునికి విరోధంగా పనిచేస్తున్నటువంటి, విరోధంగా పాపం చేస్తున్నటువంటి మనుషుల్ని నాశనం చేయాలనుకున్నప్పుడు, దేవుడు భూమి మీదకు చూసినప్పుడు దేవుడికి ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక కుటుంబము దేవునికి నిందారహితమైన కుటుంబముగా కనబడినది. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు, దేవుడి భూమి మీదకు ఆయన ఉగ్రతను పంపాలి, ఇక లాభం లేదని ఆయన చూస్తున్నప్పుడు, ఆ నిందారహితుడైనటువంటి కుటుంబముగా
నీ కుటుంబము నా కుటుంబము, నీ సంఘము నా సంఘము, మన సంఘాలు ఆయన కొరకు కనపడేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఆయన పేరు, ఆయన గూర్చినటువంటి సాక్ష్యం వాక్యం ఏమని సెలవిస్తుందో చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయములో 9వ వచన భాగములో బైబిల్ ఏమని బోధిస్తుందో ఆ వ్యక్తి గురించి, ఆ కుటుంబం గురించి చూద్దాం. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. గట్టిగా ఒకసారి హల్లెలూయానండి. హల్లెలూయా. ఇతడు నిందారహితుడిగా పేరు పొందుకున్నాడు దేవుని సన్నిధిలో. ఇతడు నిందారహితుడిగా దేవునికి కనబడుతున్నాడు దేవుని సన్నిధిలో. ఏ పాపము లేనివాడుగా, ఏ పాపము, ఏ దోషము లేనివాడుగా ఈ వ్యక్తి కుటుంబము, ఈ వ్యక్తి కనబడుతూ ఉన్నది దేవుని సన్నిధిలో. ఆ ప్రపంచమంతా నాశనమవుతున్నా, ఆ దేశమంతా పాపములో ఉన్నా, అక్కడ ఉన్న ప్రజలందరూ, భూమి మీద ఉన్న ప్రజలందరూ భయంకరమైన పాపములు బ్రతుకుతూ ఉన్నా, నోవాహు కుటుంబం ఎలా ఉందంటేనట, నిందారహితమైన కుటుంబముగా ఉందట. హల్లెలూయానండి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే పాపము లేని కుటుంబముగా, దేవునికి ఇష్టలైన కుటుంబముగా, దేవుని మాటకు లోబడే కుటుంబముగా, దేవుని వాక్యానికి లోబడే కుటుంబముగా ఉన్నదట. మిగిలిన వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే దేవునికి వ్యతిరేకమైన వ్యక్తులుగా ఉన్నారు. దేవుని మాటలకు, దేవుని కార్యాలకు, దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తులుగా కనబడుతున్నారు. అటువంటి తరుణంలో నోవాహు కుటుంబం ఎలా కనబడుతుంది దేవుని సన్నిధిలో అంటే బిడ్డ, నిందారహితమైన కుటుంబముగా. చెప్పండి, ఎలా కనబడుతుంది? దీన్నే దేవుడు కోరుతున్నాడు, దీన్నే దేవుడు ఆశిస్తున్నాడు, దీనినే దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రపంచమంతా పాడైపోతున్నా, ప్రజలందరూ నాశనకరమైన ఊబిలో ఉన్నా, ప్రపంచమే నాశనమునకు పరిగెత్తుతున్నా, ఒకవేళ దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు, నీ కుటుంబము నా కుటుంబము, నీ సంఘము నా సంఘము, మన సంఘాలు ఎలా ఉండాలంటే నిందారహితమైన సంఘములుగా, కుటుంబములుగా, మనుషులుగా మనము దేవునికి కనబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నిందారహితమైన కుటుంబముగా నోవాహు కనబడడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నిందారహితమైన కుటుంబముగా కనబడబట్టే దేవుని దయనట, దేవుని కృపనట నోవాహు పొందుకోగలిగాడు. హల్లెలూయా. 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 దేవుని కృపను పొందుకునే కుటుంబముగా మనం ఉండాలి. దేవుని ఉగ్రత మన కుటుంబాల మీదకి రాకూడదు. దేవుని శాపము మన కుటుంబాల మీదకి రాకూడదు. దేవుని శాపము వస్తే నిన్ను కాపాడేవాడు ఎవరూ లేరు. సాతానుడు నిన్ను నష్టపరుస్తుంటే, సాతానుడు నిన్ను పాడు చేస్తుంటే కాపాడడానికి దేవుడు ఉన్నాడు. కానీ దేవుడు నిన్ను పాడు చేస్తే కాపాడేది ఎవరున్నారు? దేవుని ఉగ్రత నీ మీదకి వస్తే నిన్ను ఆ ఉగ్రతల నుంచి తప్పించగలిగేది ఎవరున్నారు? ఆ రోజున బబులోను దేశములో నెబుకద్నెజరు చేతుల నుంచి తప్పిస్తాడని దేవుడు మమ్మల్ని విడిపిస్తాడని వాళ్ళు సవాల్ చేశారు. నెబుకద్నెజరులు ఎంతమంది వచ్చినా నిన్ను నన్ను తప్పించగలడు దేవుడు. ఈ లోకంలో సాతానుడు నిన్ను నష్టపరిచిన, ఈ లోకంలో సాతానుడు నిన్ను మోసపరిచిన, సాతానుడు నిన్ను నష్టపరుస్తున్నా, శత్రువు నిన్ను ఇబ్బంది పెడుతున్నా, ఆ శత్రువు బారి నుంచి దేవుడు నిన్ను తప్పించగలడు. కానీ దేవుడే నీ మీద విరోధైపోతే, దేవుడే నీ మీద పగబడితే, దేవుడే నీ మీద కోపపడితే, దేవుడే తన ఉగ్రత నీ మీదకు పంపాలని కనుక తీర్మానం చేసుకుంటే నీ పరిస్థితి ఏమవ్వాలి? అందుకొరకే ఈ రోజున దేవుని సేవకుడిగా చెబుతున్నాను, దేవుని కృపను పొందుకునే వ్యక్తులుగా మనము ఈ అంచె దినాల్లో కనబడాలి. దేవుని కృప ఊరికనే రాదు. ప్రభువా నీ కృపతో నన్ను నింపయ్యా, ప్రభువా నీ కృపతో నన్ను ఆవరించయ్యా, ప్రభువా నీ కృపను నా మీద కప్పయ్యా అని మనం అడిగితే రాదు. ఆయన కృపకు నువ్వు పాత్రుడు అవ్వాలంటే, ఆయన కృపను నువ్వు పొందుకోవాలంటే, ఆయన కృప నీ కుటుంబం మీదికి రావాలి అంటే దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటే నిందారహితుడుగా కనబడాలి. ఆయన చూసినప్పుడు
ఆయనను పరీక్షిస్తున్నప్పుడు, ఆయన మీ జీవితాలలో తొంగి చూస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలంట? నిందారహితులుగా. పాపం భయంకరంగా ఉంది ఆ దినాల్లో. వావి వరసలు లేకుండా పాపము చేస్తున్నారు. ఇష్టానుసారమైన పాపం బిడ్డ, ఇష్టానుసారమైన దేవునికి వ్యతిరేకమైన కార్యాలు. అలాంటి తరుణములు ఆయన నిందారహితుడిగా ఉన్నాడట. కారణం ఏంటంటే అక్కడ రాయబడదు, చదువు బిడ్డ 9వ వచనములో, నోవాహు నీతి అయితే నోవాహు యెహోవా దృష్టి యందు. కిందకి రామ్మా, ఇందాక చదవమన్నమాట, ఇందాక నుంచి చదువున్నాను. 9వ వచనం నాన్న. యెహోవా ఏం చదువుతున్నావు నాన్న? నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడినై ఉండెను. ఇది కావాలి నాకు. నోవాహు దేవునితో కూడా నడిచెను. గట్టిగా చెప్పకూడదా? హల్లెలూయా, హల్లెలూయా. మనుషులంతా పాపములో నడుస్తుంటే, మనుషులంతా లోకమును వెంబడిస్తుంటే, మనుషులంతా లోకములో నడుస్తుంటే, మనుషులంతా లోకాన్ని వెంబడిస్తుంటే, నోవాహు ఎవరిని వెంబడిస్తున్నాడంటే దేవుని వెంబడిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోవాహు నీతిమంతుడిగా కనబడడానికి ఒకే ఒక కారణం, నోవాహు పాపము చేయకుండా ఉండడానికి ఒకే ఒక కారణం, నోవాహు పాపములో కాలు పెట్టకుండా, నోవాహు పాపములో భాగస్వామి కాకుండా ఉండడానికి ఒకే ఒక కారణం, నోవాహుకున్న మంచి అలవాటు అంటే దేవునితో నడిచే అలవాటు కలిగిన వాడు నోవాహు. ఈ వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, ఈ వాక్యాన్ని లైవ్ లో వీక్షిస్తున్నటువంటి దైవ జనాంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ అంచె దినాలలో నువ్వు నిందారహితుడుగాను, పాపములో వెళ్ళకుండా, లోకములకు వెళ్ళకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం. ఆ మార్గం ఏంటంటే నువ్వు దేవునితో నడిచే అనుభవంలోనికి ఈ అంచె దినాలలో నువ్వు రావాలి. లోకములో కాదు నువ్వు నడవలసింది, లోకస్తులు వెళ్ళే మార్గంలో కాదు నువ్వు వెళ్ళాల్సింది, లోకంలో ఉన్నవారు వలె కాదు నువ్వు నడవాల్సింది. ఫలానా వారు అలా నడుస్తున్నారు, నేను కూడా అలా నడుస్తాను నువ్వు అనొద్దు. ఫలానా బోధకుడు అలా చెప్పాడు కదా, ఏమీ కాదు అని అలా నువ్వు వెళ్ళొద్దు. వాక్యం ఏం చెబుతుందో నువ్వు అలా చేయగలగాలి. వాక్యం ఏది మాట్లాడుతుందో నువ్వు అలా చేయగలగాల. వాక్యంలో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నోవాహు అట దేవునితో నడిచాడట, దేవునితో సహవాసం చేశాడు. దేవుడు ఎలా నడవమన్నాడో నడిచాడు. ఆ రోజున మనుషులందరూ ఇష్టానుసారముగా నడుస్తుంటే, ఆ రోజున మనుషులందరూ ఇష్టానుసారముగా జీవిస్తుంటే, వారి వలె జీవించడానికి నోవాహు ఇష్టపడలే. వారి వలె నడవడానికి నోవాహు అంగీకరించరా. తన స్నేహితులు కూడా తాగేవారు ఉండి ఉండొచ్చు, తన బంధువులు కూడా విగ్రహారాధన చేసేవారు ఉండి ఉండొచ్చు, తన బంధువుల్లో కూడా చాలా మంది ఇష్టానుసారంగా నడిచిన వారు ఉండి ఉండొచ్చు. కానీ వారి క్రియలకు గాని, వారి కార్యక్రమాలకు గాని, వారి మాటలకు గాని, వారి ఆలోచనలకు గాని, వారి నడవడికి గాని నోవాహు ప్రభావితం చెందలేదు. అతడు సపరేట్ గా పరిశుద్ధుడిగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. అందుకోసమే కొత్త నిబంధన సంఘానికి భక్తుడైన పేతురు అంటున్నాడు, ఈ మూర్ఖతరము వారికి మీరు ఎలా ఉండమంటున్నాడు? వేరైపోయి ఉండాలట. హల్లెలూయా. నీ బంధువైనా, నీ స్నేహితుడైనా, నీకు సంబంధించిన ఎవరైనా, నీకు సంబంధించిన ఉద్యోగి, నీ కొలీగ్ అయినా, ఒకవేళ రక్షణ లేకుండా ఉంటే, మారు మనసు లేకుండా ఉంటే, ఇష్టానుసారముగా విగ్రహారాధన చేస్తుంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది వారికి నువ్వు ఎలా ఉండాలి? వేరై. నీ మామగారు రక్షణ లేకుండా ఉన్నాడా? వేరైపో. నీ తల్లిదండ్రులు రక్షణ లేకుండా ఉన్నారా? ఈ అంచె దినాల్లో వారికి నువ్వు వేరుగా బ్రతుకో. ఒకవేళ నువ్వు వేరుగా బ్రతకకపోతే, వారి ప్రభావం నీ మీద పడితే, వారి ఆలోచనలు నీ మీద పడితే, వారి క్రియలు నీ మీద కనుక పడితే, నీ జీవితం కూడా ఏమైపోద్దంటే పాడైపోద్ది. ఆ భయంతోనే అబ్రహాం అంటున్నాడు, లోతో నువ్వు నా దగ్గర ఉండొద్దు, నా కాపరులతో నువ్వు నీ కాపరులు ఉండొద్దు. ఎందుకు తెలుసా? మన ఇద్దరము కలిసి ఉండటం అసాధ్యం. నువ్వేమో
లోకాన్ని కోరుతున్నావు, నేనేమో దేవుని సన్నిధిని కోరుతున్నాను. నీకు నాకు కుదరదు. నీవు చీకటిగా ఉన్నావు, నేను వెలుగుతూ ఉన్నాను. చీకటికి వెలుగుకి పొత్తు లేదు. చీకటికి వెలుగుకి పొత్తు లేదు. నువ్వు చీకటిలో స్నేహం చేయడానికి వీల్లేదు. చీకటిలో ఉన్న వారితో నువ్వు కలవడానికి వీల్లేదు. చీకటిలో జీవించే వారితో మీరు కలిసి సహవాసం చేయడానికి, సాంగత్యం చేయడానికి, కలిసి ఉండడానికి దేవుడు ఒప్పుకోడు. ఒప్పుకోడు. ఒప్పుకునేవాడైతే ఈ మాటలు అని చెప్పడు. ఎందుకు ఒప్పుకోడంటే ఒకవేళ నువ్వు కూడా అలా పాడైపోతావేమన్న భయం. నీ బిడ్డలను దొంగలతో సహవాసం చేయనీయవు. నీ బిడ్డలను తిరుగుబోతులతో సహవాసం చేయనీయవు. నీ బిడ్డల్ని లోకముల వారితో సహవాసం చేయనివ్వు నువ్వు. ఎందుకని? వారితో పాటు ఉంటే పాడైపోతారేమోనని. నీవు నీ బిడ్డల గురించి ఎలా ఆలోచిస్తున్నావో దేవుడు కూడా తన బిడ్డల గురించి అలాగనే ఆలోచిస్తాడు. నీ మీద ప్రేమ, నీ మీద ఇష్టం ఆయనకి. అందుకొరకు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో, బిడ్డా నువ్వు దేవునితో నడిచే వ్యక్తిగా ఉంటే లోకంలో వెళ్ళలేవు. నువ్వు దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా ఉంటే నువ్వు లోకంలోకి వెళ్ళలేవు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున నువ్వు పరిశుద్ధులుగా బ్రతకగలటం సాధ్యమేనా? దేవునితో ఉండటం సాధ్యమేనా? పవిత్రంగా బ్రతకడం సాధ్యమేనా? నేను ఎన్ని మార్లు ఉండాలన్నా ఉండలేకపోతున్నాను బ్రదర్. నేను ఎన్నిసార్లు జీవించాలని అనుకున్నా జీవించలేకపోతున్నానని. ఒకవేళ నువ్వు పాపములో పడిపోతున్నావేమో మాటికి. నువ్వు పడిపోకుండా ఉండాలంటే ఇదిగో నోవాహు పడిపోకుండా, నోవాహు నీతిమంతుడుగా, నిందారహితుడుగా ఉండటానికి గల ఒకే ఒక కారణం, నోవాహు దేవునితో నడిచాడు. నువ్వు కూడా నడవాలి, దేవునితో నడవాలి. రోజు లోకంతో కాదు. పలానా వాళ్ళు అలా చేస్తున్నారు, మనం అలా చేద్దామనొద్దు. అది లోకంలో నడవటం, లోకముతో నడవటం అంటే అదే. లోకము పోవినట్లుగా నువ్వు పోవద్దు. లోకము చేసినట్లుగా నువ్వు చెయ్యొద్దు. దేవుడు ఒప్పుకోడు. ఇదిగో లోకం అంతా ఓ మార్గములో నడుస్తుంటే నోవాహు కుటుంబము ఓ మార్గములో నడుస్తుంది. ఆ రోజున యెహోషువ అంటున్న మాట మీకు జ్ఞాపకం రావట్లేదా? యెహోషువ చెబుతున్న మాట నీకు మైండ్లో తిరగడం లేదా? మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరినైనా నువ్వు సేవించండి, నేనును నా ఇల్లు దేవునిని మాత్రమే సేవిస్తాం. మీరు ఎక్కడికైనా తగలబడండి, మీరు ఎవరి దగ్గరకైనా వెళ్ళండి, మీరు ఎవరికైనా సాగిలబడి నాకు అనవసరం. చెప్పి నా ప్రాణం విసుగు చెందింది. ఇక నేను చెప్పను, ఇక నేను మీ దగ్గరకు రాను, ఇక నేను మీకు బోధించను. మీరు ఎవరికైనా సాగిలపడండి, నేనును నా ఇల్లు మాత్రం యెహోవాకు మాత్రమే. ఎంత అద్భుతమైన మాట. 40 సంవత్సరాలు వారితో ప్రయాణం, 430 సంవత్సరాలు వారితో కలిసి ఉన్నారు. కానీ ఆ సహవాసాన్ని, ఆ స్నేహాన్ని యెహోషువ వదులుకోవటానికి ఇష్టపడ్డాడు. ఎందుకు తెలుసా? మీరు దేవుని దగ్గరకు రాకపోతే మీరు పాడైపోతారు, దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చింది, కనుక నేను మీతో ఉండలేనని చెప్పి యెహోషువ ఒక సాహసకరమైన తీర్మానం, ఒక సవాలుకరమైన తీర్మానం చేశాడు. ఈరోజు నువ్వు చేయగలవా? ఈరోజు నువ్వు చెప్పగలవా? నీ తల్లిదండ్రులు రక్షణ లేకపోతే నువ్వు వారితో ఉండొద్దు. ఇప్పటివరకు చెప్పావు, ఇప్పటివరకు బోధించావు, వినడంలే. వినప్పుడు వారిని ఏం చేయాలి తెలుసా? వదిలేయటమే, విడిచిపెట్టడమే ప్రభుకి. ప్రభువా వీరికి ఎన్నోసార్లు చెప్పాను, వీరు వినడం లేదు, నా చేత కాదిక నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వేదైనా చేయి ప్రభు అని ప్రభుకి అప్పగించడం తప్ప మనం కూడా వారిలో కలిసిపోకూడదు. మనం కూడా మన స్నేహితులు కలిసిపోకూడదు. మనం కూడా మన బంధువుల్లో కలిసిపోకూడదు. మనం కూడా ఎవరెవరో ఏదేదో చెబుతున్నప్పుడు, వాటికి ప్రభావితమవుతున్నప్పుడు వారి వలె మనం కలియకుండా వాక్యం ఏం చెబుతుందో అలా నడవాలి, వాక్యం ఏం చెబుతుందో అలా బ్రతకగలగాలి. అలా జరగాలంటే నువ్వు దేవునితో నడిచే అనుభవంలోకి రావాలి. దేవునితో నువ్వేం చేయాలి? నడవగలగాలి. సహవాసం కావాలి. నువ్వు దేవునితో, నీతో దేవుడు నడవగలగాలి. నోవాహే కాదు, హానోకును చూడండి.
360 సంవత్సరాలకు పైగా దేవునితోనట హానోకు నడిచాడట. భార్య, పిల్లలు, కుటుంబం ఉన్నది. వారందరూ నా దేవునితో సహవాసం చేస్తూనే ఉన్నాడు. మా చర్చికి రాలేదు, ఎక్కడ పాస్టర్ గారు మా ఆయన ఊర్లో లేడు, ఆయన వల్ల నేను రాలేకపోయాను. ఎక్కడ పాస్టర్ గారు మా బిడ్డలు రానియట్లేదు, వాళ్ళ రాలేకపోయాను. ఇక్కడ పాస్టర్ గారు మా బంధువులు అందరూ ఇంటికి వచ్చి కూర్చున్నారు, అందుకని చర్చికి రాలేకపోయాను. వాళ్ళందరూ ఉన్నారు. ఎవరికి? హనోకి భార్య ఉన్నది, బిడ్డలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. కానీ దేవునితో నడవటం ఆయన ఆపలేదు. దేవుని సన్నిధికి రావడం ఆయన ఆపలేదు. దేవుని మందిరంలో ఆయన కలుసుకోవడం ఆపలేదు. నువ్వైతే చుట్టాలు వస్తే ఆగిపోతావు. బంధువులు వస్తున్నారు ఫలానా రోజునంటే ఇక ఆ రోజున వీటి దగ్గర ఉండిపోతావు. చర్చి నువ్వు చెప్పే సమాధానం నీ ఆన్సర్ ఏంటంటే ఒక్క ఆదివారమే పాస్టర్ గారు రాంది, ఒక్క ఆదివారానికే నష్టం వచ్చిందా? ఒక్క ఆదివారానికే దేవుడు వదిలిపెడతాడా? ఒక్క ఆదివారానికే దేవుడు శిక్షిస్తాడా? ఒక్క ఆదివారమే. ఆయనకు కావలసిందదే. నువ్వు ఆయనకు కావలసిన సమయంలో నువ్వు ఆయన దగ్గర లేకుండా లోకంలో ఉంటే ఒప్పుకోడు. ఆయన తలుపు తట్టుతున్న సమయంలో ఆ క్షణంలో వారట బయటికి వెళ్ళారట. ఆ క్షణంలోనే పెళ్లి కుమారుడు వచ్చేసి లోపలికి వెళ్ళిపోయాడు బిడ్డ. ఆ తర్వాత వారు వచ్చారట, అయ్యా మేము ఇప్పుడే వెళ్ళామయ్యా, ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నామయ్యా, కావాలంటే వారిని అడగండి, కావాలంటే వారిని పిలవండి. దేవుడు అంటున్న మాట, మీరెవరో నాకు తెలియదు. వారు చేసిన తప్పేంటండి? వారు చేసిన పాపం ఏంటండి? వారు చేసిన తప్పేంటి? ఆయన వచ్చే సమయంలో ఎదురు చూడకపోవటమే. వారు ఎవరిని హత్య చేయలేదు, వారు ఎవరిని మానభంగం చేయలేదు, వారు ఎవరి ఆస్తులు దొంగిలించలేదు, వారు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మన జీవితంలో మన దృష్టిలో తప్పులు పాపాలంటివి, కానీ దేవుని దృష్టిలో తప్పేంటో తెలుసా? ఆయన చెప్పింది చేయకపోవటమే, ఆయన మాట్లాడిన మాటకు లోబడకపోవటమే, ఆయన చెప్పుతున్న క్షణాన్ని వినకపోవటమే. ఈరోజున దేవుడు నీతో చెప్తున్నాడు, దేవుని మందిరంలోకి నువ్వు రావాలి, దేవునితో నడవాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని వాక్యాన్ని రోజు ధ్యానం చేయాలి. అందుకోసమే కీర్తనకారుడు అంటున్నాడు, 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోవద్దు, పాపుల మార్గములు నువ్వు వెళ్ళొద్దు, నిలబడొద్దు, పాపులు నడిచేటట్టు నువ్వు నడవద్దు, పాపులు వెళుతున్న మార్గంలో నువ్వు వెళ్ళొద్దు. పాపులు వెళ్ళే మార్గాలు ఉన్నాయి కొన్ని. ఏమిటా మార్గం? మా తాత చేసాడండి ఇలాగ, మేము కూడా ఇలా చేస్తున్నాం. మా నాన్న చేశాడండి, మేము కూడా ఇలా చేస్తాం. అది వాళ్ళు మార్గములోకి మనము వెళ్ళకూడదు. నీ చేతనైతే నీ మార్గములోకి వారిని నడిపించగలగాలి. ఆ మార్గములోకి, పాప మార్గములో నడిచిన ఆవిడ, లోక మార్గంలో నడిచిన ఆవిడ, లోకములో జీవించిన ఆవిడ ఒకప్పుడు క్రీస్తు మార్గములోకి ఎప్పుడైతే వచ్చిందో ఊరు మొత్తాన్ని, ప్రాంతాన్ని దేవుని మార్గములోకి తీసుకొచ్చింది. ఒకప్పుడట ఆవిడ ఆ ఊరిలో ఆవిడ ఏం చెప్తున్నా నమ్మలేదట. ఒకప్పుడు ఆవిడ ఆ ఊరిలో మాట్లాడుతుంటే ఆవిడ మాట ఎవరు గౌరవించలేదట. ఒకప్పుడు ఆవిడ ఆ ఊరిలో నిలబడితే అసహించుకున్నారు. కానీ ఒక రోజున యేసుక్రీస్తు తన బ్రతుకులోకి వచ్చాక, తన జీవితంలోకి వచ్చాక ఆవిడ చెప్పిన మాట వింటున్నారు. ఆవిడ నడిచిన మార్గంలోకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ యేసయ్య దగ్గరికి వచ్చింది, ఆవిడతో పాటు యేసయ్య దగ్గరికి అందరూ వచ్చేసారు. గ్రామం సమరయ ప్రాంతాన్ని, పట్టణాన్ని యేసు ప్రభు దగ్గరకు నడిపింది. ఆవిడ తన మార్గంలోకి తీసుకొచ్చుకుంది, కానీ వాళ్ళ మార్గాల్లోకి తాను వెళ్ళాల. నువ్వు కూడా నడవకూడదు లోకంలోకి, నాన్న నువ్వు కూడా వెళ్ళకూడదు బిడ్డ లోకంలోకి. దేవునితో నడిచే అనుభవంలోకి రావాలి. నువ్వు దేవునితో నడిస్తే నువ్వు పరిశుద్ధుడిగా బ్రతకగలుగుతావు, దేవుని కృప పొందుకుంటావు, దేవుని దయ పొందుకుంటావు, దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు. వాళ్ళు సినిమా చూస్తున్నారు, నేను సినిమా చూస్తున్నానండి, ఏమైందిలేండి అనొద్దు. వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళేనండి, వాళ్ళు ఇలా ఉంటున్నారు కదా, నేను కూడా ఇలా ఉంటే తప్పేంటి? వాళ్ళ మార్గంలో నడవద్దు. దైవ సేవకులు బోధిస్తున్నారు ఇప్పుడు, మీరు బొట్లు పెట్టుకోండి అమ్మా,
కొత్త బోధ వచ్చేసింది. చాలా అద్భుతమైన బోధ. ఎందుకంటే ఇప్పటివరకు ఒక రకమైనటువంటి బోధలు వచ్చినాయి చెరపడానికి విశ్వాస జీవితాన్ని. ఇప్పుడు విశ్వాసుల జీవితాన్ని చెరపడానికి మరో కొత్త బోధలు. బొట్లు పెట్టుకోండి, బొట్టు పెట్టుకోమని ఒకడు, బొట్టు పెట్టుకోవద్దని ఒకడు. బొట్టు పెట్టుకోమని చెప్పేవాడు అంటాడు, బొట్టు పెట్టుకోవద్దని బైబిల్ ఎక్కడుందంటాడు. బొట్టు పెట్టుకోండి ఏం కాదు, బైబిల్ ఏం చెప్పలేదు అంటాడు. క్రైస్తవ్యమును పాడు చేయటానికి రకరకాల బోధలు. సంఘం అంటే ఇలా ఉండాలి, విశ్వాసం అంటే ఇలా ఉంటాడు, ఇలా ఉంటుంది అని చెప్పే గురుతులు చెరిపే రోజులు సంఘంలోకి వచ్చేసాయి. జాగ్రత్త. వీళ్ళ మాటలు విని యూట్యూబ్లు చూసి, ఫేస్బుక్లు చూసి మీ ఆధ్యాత్మికమైన జీవితం పాడు చేసుకుని వారి వలె నేను కూడా నడిస్తే ఏమవుద్ది అని నువ్వు అనుకుంటే ఏమైందో తెలుసా? వారు దేవుని వాక్యమును వినలేదు. నోవాహు చెబుతున్నప్పుడు వినలేదు. నోవాహు దేవుని కృప పొందుకుని వాడలోకి వెళ్ళాడు. నోవాహు మాట వినని వాళ్ళందరూ ఏమయ్యారంటే విడవబడ్డారు. ఆ జల ప్రళయంలో నాశనం అయిపోయారు. సంగమా, ఈరోజు దేవుడు నీతో ప్రేమగా చెబుతున్నాడు. ప్రేమ ఉన్న చోట హెచ్చరింపు ఉంటుంది, ప్రేమ ఉన్న చోట గద్దింపు ఉంటుంది. మీకు ఒకటే గుర్తు, గద్దించే దైవజనుడు ఊరికినే గద్దించడు, నీ మీద ప్రేమ. హెచ్చరించే దైవజనుడు ఊరికినే హెచ్చరించడు, నీ మీద ప్రేమ. వాక్యం వింటున్న సంగమా, నీ దైవజనుడు ఎలా ఉన్నాడు? గద్దించేవాడుగా ఉన్నాడా? హెచ్చరించేవాడుగా ఉన్నాడా? అయితే నీ మీద చాలా ప్రేమ ఉన్నట్లు లెక్క. కాదు, మా పాస్టర్ గారు మమ్మల్ని ఏమన్నాడండి, మేమంటే చాలా ప్రేమ అని అనుకుంటే అది నీ పొరపాటు. నిన్ను గద్దించకపోతే నువ్వు ప్రేమ ఉందనుకుంటున్నావు, నిన్ను హెచ్చరించకపోతే ఆయనకు నీ మీద ప్రేమ ఉందనుకుంటున్నావు. లేదా, నీ మీద ప్రేమ ఉన్నవాడు గద్దిస్తాడు, నీ మీద ప్రేమ ఉన్నవాడు నిన్ను హెచ్చరిస్తాడు, నిన్ను సరిచేస్తాడు, నీకు బుద్ధి చెబుతాడు, అవసరమైతే నీ మీద బెత్తము కూడా వాడతాడు. వాక్యం వింటున్న దైవ జనాంగమా, నువ్వు పరిశుద్ధుడిగా బ్రతకాలని దేవుని కోరిక. ఈ భయంకరమైన దినాల్లో నువ్వు పరిశుద్ధుడిగా బ్రతకాలంటే, ఆయన సంఘములో నువ్వు ఎత్తబడాలంటే నువ్వెవరితో నడవాలి? దేవునితో నడవాలి. రెండవదిగా మనము దేవునితో పరిశుద్ధుడిగా ఉండటము సాధ్యమయ్యే పనేనా అంటే సాధ్యమయ్యే పని అని నోవాహు జీవితమును బట్టి మనం తెలుసుకోవచ్చు. మరొక మాటను చూద్దాం. ఆదికాండం 7వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఎలా బ్రతికాడు, ఆయన ఎందుకు ఇష్టపడ్డాడో మనం చూద్దాం. నోవాహుని దేవుడు ఇష్టపడటానికి, పరిశుద్ధుడిగా చూడటానికి, నిందారహితుడిగా ఉండటానికి, ఆయన కృపను పొందుకోవడానికి గల కారణం చూద్దాం. నోవాహుకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు యావత్తు చేసిన. హల్లెలూయానండి. దేవుడట నోవాహుకి ఏదైతే చెప్పాడో, నా మాటలు వింటున్నారు కదా మీరు, నోవాహుకి దేవుడు ఏదైతే ప్రకటించాడో దానిని యావత్తు చేసెను. బిగ్గరగా హల్లెలూయా, శక్తి కొలది హల్లెలూయా. దేవుడు చెప్పిన ప్రతి మాట, దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞ నోవాహు ఏం చేశాడట? తూచా పాటించాడు, ఖచ్చితంగా జరిగించాడు. దానిని నోవాహు చేశాడు. నోవాహు దేవుని కృప పొందుకొని పరిశుద్ధుడిగా ఆ భయంకరమైన దినాలలో బ్రతకటానికి గల కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞలను పాటించాడు. ఈరోజు నువ్వు కూడా ఈ భయంకరమైన పాడైపోతున్న లోకములో, తెగులుతో నింపబడిన దేశంలో, అపవిత్రమైపోతున్నటువంటి ప్రజల మధ్య పవిత్రుడిగా నువ్వు బ్రతకాలి అంటే, ఆయన రాకడలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని ఎత్తుకొని మధ్యాకాశానికి వెళ్ళాలి అంటే నువ్వు కూడా ఆయన ఆజ్ఞలనన్నిటినీ పాటించే వ్యక్తిగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? ఆజ్ఞలు పాటించకపోతే ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏదో కాదు, ఇందాక నేను చెప్పింది అది. వాళ్ళు హత్య చేయలా, మానభంగం చేయలా, ఇతరుల ఆస్తి దోచుకోలా, ఇతరులను తిట్టలా, ఇతరుల మీద తగులు పెట్టుకోలా, గొడవల పళ్ళ కొట్టలా, తిట్టలా. నేను వచ్చే టైంలో మీరు ఎదురు చూడండి అన్నాడు. వాళ్ళు ఎదురు చూడకుండా వెళ్ళిపోయారు. వారు తీసుకొచ్చుకున్న నూనె అయిపోయిందట. నూనె అయిపోతేనే వెళ్ళారు.
దీనికి కోప్పడాలి ఆ పెళ్లి కుమారుడు? ఏం చేశారు వాళ్ళు? నూనె అయిపోయింది, వెళ్ళారు. ఇది పాపమా నువ్వు అనుకుంటావు. ఒక్క ఆదివారమేగా రాంది, ఒక్కసారిగా పాపం చేసింది, ఒక్కసారిగా అబద్ధం ఆడింది, ఒక్కసారిగా కోపమా? అది చెబుతుంది ఇక్కడ. నూనె కదండి, నూనె అయిపోతే కొనుక్కోసుకోవడానికి వెళ్ళారు. పోనీ నూనె అయిపోయిందని ఆ క్యాన్, ఆ టిన్ను, ఆ మూత, ఆ డబ్బా, ఆ క్యాన్ అక్కడ పడేలా. నూనె కోసమే వెళ్ళారు, నూనె కోసమే కదా వెళ్ళింది. చెప్పు, ఎక్కడికి వెళ్ళారు? నూనె కోసమే. తెచ్చుకున్నాకు నిలబడదాం అనుకున్నారు, ఈ లోపు వచ్చాడు ఆయన, తలుపు తీసుకుని వెళ్ళిపోయి లోపలికి. అయ్యా మేము నూనె కోసం వెళ్ళాం, నువ్వు ఇంతసేపటికి తలుపు మూసేసుకుంటే ఎట్లా? నువ్వు కోపడితే ఎట్లా? వాళ్ళు అంటున్నారు మేము నూనె కోసం వెళ్ళామయ్యా, మీరెవరో నాకు తెలియదు. ఎంత కఠినంగా ఉంటుంది అన్నమాట, ఎంత కఠినంగా ఉంటుంది, ఎంత బాధేస్తుంది. ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నావు, ఎన్ని కానుకలు దేవునికి ఇచ్చావు, ఎన్ని సాక్ష్యాలు దేవుని కొరకు చెప్పావు, ఎంత భూమి దేవుని కొరకు ఇచ్చావు, ఎంత బంగారం దేవుని కొరకు ఇచ్చావు ఈ మందిరంలో. కానీ ఆయన వచ్చే సమయంలో కనుక నువ్వు లేకపోతే, నువ్వు ఇచ్చిన బంగారము, నువ్వు ఇచ్చిన కానుకలు, నువ్వు కట్టిన మందిరాలు, నువ్వు ఇచ్చిన భూములు, అవి లెక్కలోకి రావు. నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకంటాడు అంటే, ఆయన చెప్పినట్లుగా నువ్వు ఎదురు చూడాల, ఆయన చెప్పినట్లుగా చేయకపోవటమే అది ఆజ్ఞ అతిక్రమం. వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించారు, అక్కడ ఆజ్ఞను దాటారు. వాళ్ళు చూడమన్నప్పుడు ఎదురు చూడాల, ఎదురు చూడకుండా, ఎదురు చూడకపోవటానికి గల కారణం ఏంటి చెప్పండి? నూనె. చెప్పండి, నూనె. బిగ్గరగా చెప్పండి, నూనె అయిపోయింది. నూనె ఎందుకు అయిపోయింది? ప్రక్కన ఉంది, ప్రక్క వాళ్ళది ఉంది. వీళ్ళది ఎందుకు అయిపోయింది? వీళ్ళది ఎందుకు అయిపోయిందంటే, ప్రక్క వాళ్ళది ఎందుకు ఉందంటే, వాళ్ళది కూడా అయిపోయింది. వాస్తవంగా వాళ్ళ నూనె కూడా అయిపోయింది. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్ట్రా తెచ్చుకున్నారు, ఎక్కువ తెచ్చుకున్నారు, సిద్ధపరచుకున్నారు. ఇది అయిపోతే మరలా కావాల్సి వస్తుందేమో తెచ్చుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ లోపలని వస్తాలని నిర్లక్ష్యం, అయిపోతే తెచ్చుకోవచ్చులేని నిర్లక్ష్యం, వచ్చే వారం వెళ్ళొచ్చులే ఏం కాదులేని నిర్లక్ష్యం, ఈ వారం వెళ్ళకపోతే ఏమవుతుందో నిర్లక్ష్యం, ఈ నెలలో దేవునికి ఇవ్వకపోతే ఏమవుతుందో నిర్లక్ష్యం, ఈ మాట అంటే ఏమవుతుందో దేవుడు ఏం చేస్తాడని నిర్లక్ష్యం, పాస్టర్ గారు ఈ మాట అంటే ఏమవుతుందని నిర్లక్ష్యం. నిర్లక్ష్యం. అందుకోసం దాన్ని ఆజ్ఞాతిక్రమం అంటారు. ఆజ్ఞ అతిక్రమించారు, నిర్లక్ష్యాన్ని బట్టి అతిక్రమించారు. వచ్చేప్పుడు తెచ్చుకుందామని అనుకున్నారు. వీళ్ళ దరిద్రం చూడండి ఎంత తాండవిస్తుందో. ఏ గ్రేడ్ దరిద్రం ఉంది వీళ్ళ దగ్గర. ఏంటంటే నూనె అయిపోయినప్పుడు వచ్చాడు ఆయన. దరిద్రం ఎంత 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 వెంటాడుతుందంటే వీళ్ళని చూడండి. నూనె అయిపోయినప్పుడు రావాలి ఆయన, అప్పుడే వచ్చాడు. ఎప్పుడు వస్తాడు దేవుడు? దొంగలా. ప్రార్థన చేయకుండా పడుకున్నప్పుడు వస్తాడు. జాగ్రత్త, నువ్వు ప్రార్థన లేకుండా నీ ఇంట్లో వాళ్ళు చేయకపోతే ఏమి కాదులే అని పడుకుంటా చూడు, అప్పుడు వస్తే అని ఊదాడనుకో, మీ పిల్లలు ప్రార్థన చేసుకొని పడుకుని ఉంటారు, నువ్వు ప్రార్థన చేసుకోకుండా పడుకున్నావు, ఆ బెడ్ మీద నుంచి నీ పిల్లలు ఒక్కసారి లేపబడతారు, నువ్వు కిందే ఉంటావు. డ్యూటీలో ఉన్న మీ ఆయన కూడా ఎత్తపడతాడు, ఆడు ప్రార్థన చేసుకుంటుంటాడు అక్కడ, నువ్వు ఒక్కదాన్ని విడవబడతావు. అందుకోసమే దేవుడు చెప్పిన క్రమాన్ని నువ్వు పాటించు. ఆయన సిద్ధపడి ఉండండి అన్నాడు. అందుకొరకే ఆయన అన్నాడు, మేలుకొని మెలకువగా ఉండండి. మెలకువగా ఉండండి అంటే కళ్ళు తెరుచుకొని ఉండటం కాదు అక్కడ చెప్పింది. దేవుని సన్నిధిలో ఆత్మలో మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దేని కొరకు? ఆయన బోర ఎప్పుడు వదపడద్దు, ఆయన రాకడ ఎప్పుడో నీకు నాకు చెప్పలే. ఒక ఆయన అన్నాడు 2020లో వస్తాడండి అన్నారు, రాలేదుగా. మరి 2022లో వస్తాడండి ఒక ఆయన అంటున్నాడు, 2025కి వస్తాడని ఒక ఆయన అంటాడు. అసలు ఇన్నిసార్లు చెప్పాడు కాబట్టి అసలు వస్తాడో రాడు అని ఒక ఆయన అంటున్నాడు. ఒక పెద్ద సంస్థకు బిషప్ అట,
65 సంవత్సరాల సేవా జీవితం. బిషప్ గారు రిటైర్ అయిపోయాడు. ఈ 65 సంవత్సరాల్లో 40 సంవత్సరాల పాటు సేవ, 45 సంవత్సరాల సంఘాన్ని కట్టాడు, నడిపాడు. ఆ సంస్థకు బిషప్ అయ్యాడు. కొన్ని వందల సంఘాలు ఉన్నాయి ఆయన చేతిలో. ఆయన రిటైర్ అయిపోయారు. సంఘస్థులు అందరూ కన్నీటి వీడుకోలట. అయ్యో మా దైవజనుడు రిటైర్ అయ్యాడు, మమ్మల్ని ఎంత బలపరిచాడు, మమ్మల్ని ఎంత దీవించాడు, మమ్మల్ని ఎంత దేవుని వాక్యముతో హెచ్చరించాడు అని సంతోషంతో ఆనందంతో అందరూ సత్కారం చేశారట, శాలువలు కప్పారట, దండలు వేశారట, సన్మానం చేశారట. బిషప్ గారు రిటైర్ అయిపోయారు. ఆ రాత్రి దండలో సన్మానం చేసిన శాలువలు మీదే ఉన్నాయట, ఆయన మీదే ఉన్నాయట. ఇంటికి వెళ్ళిపోయాడట. భార్య దగ్గర కూర్చొని మాట్లాడుకున్నాం. 45 సంవత్సరాల సేవ, 1000-1500కు పైగా సంఘాలు, సంస్థకు బిషప్నయ్యాను. అవన్నీ మాట్లాడుకుంటూ ఆయన బోధలన్నీ జ్ఞాపకం చేసుకుని స్మరిస్తూ ఉంటే సంఘస్థులు అనుకున్నారట, మా దైవజనుడు మా గురించి ఏమనుకుంటున్నాడు, మనం సన్మానం చేశాం కదా, మన సంఘం ఆయన గౌరవంగా ఆయన సత్కరించింది కదా, మన గురించి ఏమనుకుంటున్నాడు విందాం రండి. కిటికీ కడికి వెళ్ళారట. భార్యతో అంటున్నాడట, ఇన్ని సంవత్సరాలు బోధించాను కానీ అబ్బా, అసలు యేసు ప్రభు ఉన్నాడంటావా, అసలు యేసు ప్రభు వస్తాడంటావా, అసలు పరలోకం ఉందంటావా, అసలు పరలోకం నరకం ఉందంటావా అని భార్య భర్తలు డిస్కస్ చేసుకుంటున్నారట. సంఘస్థులు అవాక్ అయిపోయారట. అయ్యో దేవుడు ఎలా అంటున్నాడు, మనల్ని ఎంత ఉజ్జీవపరిచాడు బోధలతో, మనల్ని ఎంత మేలు కలిపాడు బోధలతో. చెప్పిన దైవజనుడికి దేవుని యొక్క వాక్యం మీద ఏమి లేదు, నమ్మకం లేదు. ఇలాంటి బోధలు వస్తున్నాయి, జాగ్రత్త. ఇలాంటి తరుణంలో నువ్వు ఎలా ఉండాలి తెలుసా? దేవుని ఆజ్ఞలను పాటించే వ్యక్తిగా ఉండాలి. దేవుడు ఏం చెప్పాడు బైబిల్, నువ్వు అది చెయ్యాలి. దేవుడు ఏమన్నాడా నీకు, అది ఇవ్వాలి. దేవుడు ఈ పని చేయమన్నాడా, అది చెయ్యాల్సిందే. అది నువ్వు చెయ్యవు. అది నువ్వు చెయ్యకపోవడాన్ని బట్టి నువ్వు పరిశుద్ధుడిగా దేవుని సన్నిధిలో కనబడలేకపోతున్నావు. దేవుని ఆజ్ఞలు, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని కొరకు పనిచేసే విషయంలో, దేవుని కొరకు నిలబడే విషయంలో, దేవుని కొరకు సమర్పణలు సమర్పించే విషయంలో దేవుని ఆజ్ఞను నువ్వు ఎక్కడ కూడా తొలగిపోవటానికి వీలు లేదు. దేవుని ఆజ్ఞలట ఏం చెప్పాడు, నోవాహు నువ్వు ఇలా వాడ చేయవయ్యా, ఈ కొలత ప్రకారం చెయ్యి, ఈ లెక్క ప్రకారం దీన్ని కట్టు, దీనికి కిటికీ ఇలా పెట్టు, తలుపు ఇలా పెట్టు, లేకపోతే దీన్ని ఇంత బారులో నువ్వు కొలతలు ఇచ్చేసాడు నోవాహుకి. ఆ కొలతల ప్రకారం యావత్తు దేవుడు చెప్పినట్లుగా చేశాడు. ఎన్ని సంవత్సరాలు పట్టిందట బిడ్డ, ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలట నాన్న. ఒక ఓడను 120 సంవత్సరాలు ఆయన తయారు చేశాడు. 120 సంవత్సరాలు ఎందుకు నోవాహుకు అంత టైం పట్టిందంటే, ఈ 120 సంవత్సరాల్లో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఆయన ఓడ తయారు చేశాడు. ఓడ తయారు చేసింది ఎందుకంటే, నేను జల ప్రళయాన్ని పంపిస్తాను. చెప్పండి, ఏం చేస్తాడట దేవుడు? ఎందుకు చేయమంటున్నాడు? ఓడ జల ప్రళయమును పంపిస్తా, జలాన్ని పంపిస్తా, నీటి ద్వారా ఈ లోకాన్ని తుడిచేస్తాను, వర్షం పంపిస్తా, నీళ్లు భూమి మీదకి వచ్చేస్తే ప్రజలు చనిపోతారని చెప్పాడు. ఈ 120 సంవత్సరాలు ఆయన ఓడ చేసేటప్పుడు ఎక్కడ వర్షం పడలా, ఎక్కడ నీటి ప్రవాహం రాలా, అసలు వర్షం అంటే ఏంటో తెలియదు, అసలు నీరు ఇలా పొంగి వస్తుందని కూడా నోవాహుకు తెలియదు. ఎప్పుడు చూడలా చూడని వాటిని కూడా నోవాహు ఏం చేశాడు? నమ్మి. హల్లెలూయానండి. నమ్మి దేవుడు చెప్పిన కొలతల ప్రకారం వాడని సిద్ధపరిచాడు. ఆజ్ఞలన్నిటినీ యావత్తు కరెక్ట్గా చేశాడట. నీకు దేవుడు ఏం చెప్తున్నాడు వాక్యంలో? నిన్ను ఎలా ఉండమంటున్నాడు దేవుడు, నిన్ను ఎలా నడవమంటున్నాడు దేవుడు, దేవుని కొరకు నువ్వు ఎలా పని చేయమంటున్నాడు. ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞను నువ్వు కనుక ఈ అంచె దినాల్లో పాటిస్తే, ఈ కడవరి దినాల్లో ఆయన బూర మోగినప్పుడు, ఆయన రాకడప్పుడు, ఆయన నిన్ను చూసినప్పుడు నీ కుటుంబం ఎలా ఉంటుంది? నిందారహితులుగా, ఆయన కృప పొందుకునే వ్యక్తులుగా మనము కనబడతాం. నువ్వు ఆయన ఆజ్ఞలను పాటిస్తే ఈ భూమి మీద పరిశుద్ధుడిగా జీవించటం నీకు సాధ్యమే. ఒకటేమో ఆయనతో నడవాలి, అప్పుడు మనం పరిశుద్ధులుగా ఉంటాం. రెండవది ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన ఏం చెప్పాడు అది చేయాలి.
ఏది చేయొద్దు అన్నాడు అది చెయ్యొద్దు, ఏది చేయమన్నాడు దాన్ని చెయ్యాలి. చేయవద్దు అన్న దాని కొరకు నువ్వు వెళ్ళొద్దు, చేయండి అని చెప్పిన దాన్ని నువ్వు చేయకుండా మానద్దు. నువ్వు చేస్తేనే పరిశుద్ధుడిగా ఉంటావు. మూడవదిగా ఆయన పరిశుద్ధుడిగా ఉండటానికి గల కారణం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో ఆయన ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు. 7వ వచనంలో నోవాహు గురించి దేవుడిస్తున్న సాక్ష్యం చూడండి, ఎంత మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 11వ అధ్యాయం 7. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి ఇదిగో దేవుని చేత హెచ్చరించబడి, ఏ భక్తులటమ్మా, ఏ భక్తులు చెప్పండి? భయభక్తులు గలవాడై. హల్లెలూయానండి. ఎవరట? నోవాహు ఎవరట? భయభక్తులు గలవాడై. అబ్బా, భయభక్తులు. పాపము చేయకుండా ఎవరుంటారంటే దేవుని యందలి భయము భక్తి కలిగిన వాడు పాపం చెయ్యడు. దేవుని పట్ల భయమున్నవాడు, దేవుని పట్ల భక్తి ఉన్నవాడు, దేవుడంటే భక్తిగా బ్రతికే వ్యక్తి, దేవుడంటే భక్తిగా జీవించే మనుష్యుడు పాపం చేయలేడు. నువ్వు పాపం చేసావంటే నీకు దేవుని మీద భయము లేదు. భయం లేని బల్లట బజారులో చెప్పండి, ఏం చెప్పిందా? గుడ్డు పెట్టిందట. దానికి గూడు ఉంది, దానికి ఒక ఇల్లు ఉంది, దానికి ఒక అంతా ఉంది, కానీ దానికి భయం లేదు. ఏడబడితే ఆడ పెట్టేస్తుంది. ఎక్కడ పెట్టిందట? గుడ్డు బజారులో. భయం లేదు. ఇవాళ పాపం చేసేవాడికి భయం లేదు. దేవుడంటే భయం లేకుండా ఇష్టానుసారముగా పాపం చేస్తున్నాడు మనుషుడు. అందుకోసమే కదా ఈ తెగుళ్ళు, అందుకోసమే కదా ఈ ఉగ్రత, అన్ని రోగాలే. కారణం ఏంటి? భయము లేకుండా పాపము చేయటమే. భయము లేకుండా పాపము చేస్తే వాడు పరిశుద్ధుడిగా ఉండలేడు. ఇవాళ సంఘముల్లో అపరిశుద్ధత, సంఘముల్లో భయంకరంగా పాడైపోయి ఒకే ఒక కారణం, సంఘములో ఉన్న వ్యక్తులకు దేవుడంటే భయం లేదు. అమ్మాయి వెంటాడుతుందట, తరుముతుందట, ప్రతి దినము శోధిస్తుందట పాపం చేయమని. ఆ యవనస్తుడు అంటున్నాడట, అమ్మాయి, నా యజమానుడు నిన్ను నాకు అప్పచెప్పలేదు, నేను చెయ్యలేని పాపం దేవునికి విరోధంగా. ఏం కాదు లేవయ్యా, నేను ముట్టను నిన్ను. కారణం ఏమిటి చెప్పండి? ఎందుకు చేయలేదైనా? భయం. వణుకు పుట్టిపోవాలా పాపం చేయాలంటే. పరిశుద్ధాత్ముడు గద్దించినప్పుడు లోబడి వెనక్కి రావాలా. అప్పుడప్పుడు మనల్ని సాతానుడు శోధిస్తాడు. నువ్వెంత ప్రార్థనా పరుడువైనా, నువ్వెంత భక్తి పరుడువైనా అపవాది అప్పుడప్పుడు నిన్ను శోధిస్తూ ఉంటాడు. దేవుడు చూస్తూ ఉంటాడు. జాగ్రత్త, దేవుడు చూస్తూ ఉంటాడు. కమ్ బ్యాక్, వెనక్కి నువ్వు రావాలి. వచ్చావా దేవుడు నిన్నేం చేస్తాడు తెలుసా? నిందారహితుడిగా చూస్తాడు. ఆయన కృప, చెప్పండి, ఆయన కృప నీ మీద. పరిశుద్ధుడిగా జీవించడం కష్టం అండి. ఎందుకు కష్టం? ఆయన చేశాడు. అక్కడ ఎవరైనా యోసేపు పాపమును వెనకొచ్చాడు. నోవాహు కూడా భయభక్తులతోనట. రే రారా సరదాగా తాగుదాం అన్నారు నోవాహుని. అది బాబాయ్ వచ్చి రారా సార తాగుదాంరా, కళ్ళు తాగుదాంరా, బీరు తాగుదాంరా, ఫుల్గా ఉంది, రారా. బాబాయ్ నేను రాను, దేవుడు చూస్తున్నాడు, నేను రాను, నాకొద్దది. ఏముంది ఆయనకి? భయభక్తులు. చెప్పండి, ఏముంది? ఎవరూ లేరు ఇక్కడ, అక్కడ ఎవరూ లేరు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీతో దేవుడు ఉన్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకో. అదే అంటున్నాడు యోసేపు. ఎవరు లేరు, యజమానుడు లేడు, బయటికి వెళ్ళాడు. రావయ్యా యోసేపు, చాలా స్మార్ట్గా ఉన్నావు, యంగ్, చాలా యవ్వనస్తుడు అంటే అమ్మమ్మమ్మ అవుద్దమ్మా. ఎవరు లేరు, మా ఆయన లేడు, మీ ఆయన లేడు. మీ ఆయన లేకపోతే ఏం కాదు, మీ ఆయన లేకపోయిండు, మీ ఆయన లేడు, కానీ అక్కడ మా ఆయన ఉన్నాడు. మా ఆయన ఉన్నాడు అక్కడ. ఎవరైనా హల్లెలూయానండి.
నీ యజమానుడు లేడు, కానీ నా యజమానుడు ఉన్నాడు అక్కడ. హల్లెలూయానండి, హల్లెలూయా. బా, ఎంత మంచి మాట అండి. నీ యజమానుడు నీతో అనుక్షణము ఉంటాడు. ఏ యజమానుడు? మీ ఆయన. ఏ యజమానుడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళావా నువ్వు? ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళలే సార్, నిజం చెప్పి ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళా? ఇప్పుడు జస్ట్ బయటికి వెళ్ళా. ఎందుకు బద్దపడుతున్నావు? నువ్వు వెళ్ళినప్పుడు నీతో నా మనసు రాలేదా? నువ్వు అనుకుంటున్నావు నీతో దేవుని మనసు ట్రావెల్ అవ్వట్లేదు అనుకుంటున్నావు, జర్నీ చేస్తలేదు అనుకుంటున్నావు. నీతో అనుక్షణము ప్రయాణం చేస్తూనే ఉంటాడు. 40 సంవత్సరాలు నువ్వు మాకు దేవుడు కాదు అన్నారు, అయిన వారిని వాళ్ళు వదల్లా. 40 సంవత్సరాలు నువ్వు మాతో రావద్దన్నారు, ఆయన వాళ్ళు వారితోనే నడిచాడు ఆయన. నువ్వు రావద్దంటే రాకుండా ఉంటాడు అనుకుంటున్నావా? నువ్వు రావద్దంటే రాకుండా ఉంటాడు అనుకుంటున్నావా? నీతో వస్తాడు. నువ్వు ఉన్న ప్రతి చోట ఆయన ఉంటాడు. నువ్వు నడిచే ప్రతి చోట ఆయన నడుస్తూనే ఉంటాడు నీ కోసం. ఆయన చూడట్లేదు నువ్వు అనుకుంటే అది నీ పిచ్చితనం, అపోహ. ఆయన యందు భయభక్తులు కలిగి వాడు ఎవడూ కూడా పాపము చేయలేడు. ఈ లోకంలో నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలంటే, దేవునికి విరోధముగా పాపము లేకుండా జీవించాలంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు గలవాడుగా ఉండాలి. నోవహట దేవుని యందు భయభక్తులు గలవాడై ఆయన చెప్పిందంతా చేస్తూ నడిచాడట. అందుకొరకే దేవుడు తన కృపను నోవాహు మీదకు పంపాడు. అన్ని లక్షల మంది ప్రజలు, అన్ని కోట్ల మంది ప్రజలు అక్కడ ఉన్నా వారందరూ ఆ జలప్రలయంలో చనిపోయినా తాను కుటుంబము బ్రతికింది. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, ఒమిక్రాన్లు 100 ఒమిక్రాన్లు వచ్చి ప్రపంచమంతా చనిపోయినా నీవు నీ కుటుంబం బ్రతకాలంటే నీవు దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉండాలి. ఒమిక్రాన్లు వస్తుంటాయి, పోతుంటాయి. అవి నిన్ను నన్ను మనల్ని ఏమీ చేయలేవు. నిన్ను నన్ను మనల్ని ఏమీ చేయలేవు. ఏమీ చేయలేకపోయింది. కాల్చి పడేస్తాను, అగ్నిలో వేస్తాం, వేసుకో. అగ్ని 7 రెట్లు చేస్తా, 7 కాకపోతే 7 ఏళ్ళు 49 చెయ్యి, మమ్మల్ని ఏమీ చేయదు. అగ్ని మంటలట ఏమైపోయి నేను బైబిల్ చెబుతుందంటే చల్లారిపోయినాయట. దేవుని యొక్క బలము కలిగిన, విశ్వాసము కలిగిన పరిశుద్ధులు ఆ మంటలోనికి దిగినప్పుడు ఆ మంట చల్లారిపోయిందట. నువ్వు దేవుని సన్నిధిలో పరిశుద్ధుడిగా, దేవుని సన్నిధిలో విశ్వాసముతో నువ్వు నమ్మకంగా బ్రతికితే ఆ ఒమిక్రాన్ కరోనా ప్రభావం అదేమైపోద్దంటే చల్లారిపోద్ది. నేనేమి చేయలేదు, నిన్ను తాకలేదు, నిన్నేం చేయలేదు, నిన్ను ముట్టలేదు. అది ముట్టడానికి దేవుడు అవకాశం ఇవ్వడు. ఎందుకు తెలుసా? ఆ మంటల్లో దిగి వచ్చిన దేవుడు ఈ అంచెదనాల్లో నీ దగ్గర కూడా దేవుడు దిగొస్తాడు. అందుకోసం సంగమా, ఆయన సన్నిధిలో నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనము పరిశుద్ధుడిగా బ్రతకాలి. ఆయన సన్నిధిలో మనందరము పరిశుద్ధమైన వ్యక్తులుగానే కనబడాలి. పరిశుద్ధుల గుంపులో మనం ఉండాలి. ఆ సమూహంలో మనము చేర్చబడాలి. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటుగా ఆయన మనల్ని ఎత్తుకుని ఆ మధ్యాకాశానికి వెళ్ళాలి. ఆ పరిశుద్ధులలో నువ్వు ఉంటావా? ఆ పరిశుద్ధుల గుంపులో నువ్వు చేర్చబడతావా? లేదండి లోకంలో ఉన్న వారి వల్ల నేను కూడా వెళ్ళిపోతానంటావా? లేకపోతే నేను ఉండలేనని నువ్వు అనుకుంటున్నావేమో. ఉండొచ్చని నోవాహు జీవితాన్ని నీకు నాకు మాదిరికరంగా బైబిల్లో రాసి పెట్టాడు. ఈ వాక్యం విన్న సంగమా, ఈ వాక్యం ఉంటున్నటువంటి దైవ జనాంగమా, ఈ అంచె దినాలలో పరిశుద్ధుడిగా ప్రభువు కనపడాలి. ఈ కడవరి దినాలలో పరిశుద్ధమైన సంగమగా మనం కనబడాలి. పరిశుద్ధమైన సేవకుడిగా నువ్వు కనపడాలి. పరిశుద్ధమైన విశ్వాసిగా నువ్వు కనపడాలి. అప్పుడే ఆ వాడ తలుపులు నీ కొరకు తెరవబడతాయి. ఆ వాడ తలుపులు నీ కొరకు తెరవబడతాయి. ఎవరి కోసం తెరవబడ్డాయి వాడ తలుపులు? నోవాహు కోసం.
నీకు ఒక సంగతి చెప్పనా, నోవాహు అనుకోలే ఈ ఓడ తన కోసమే తయారు చేసుకుంటున్నాడని. నోవాహు ఊహించలా ఈ ఓడలో తను మాత్రమే ఉంటాడని. అందరూ వస్తారనుకున్నాడు, కానీ ఎవరు రాలా. ఆ ప్రభువు నీ కోసమే వచ్చాడన్న సంగతి, ఆ ప్రభువు నీ కోసమే మరణించాడన్న సంగతి నీకు తెలియట్లా. ఆయన నీ కోసమే మరణించింది, ఆయన రక్తము కార్చింది నీ కోసం, ఈ సంఘము కట్టింది నీ కోసం, ఈ దైవజనుని కట్టింది నీ కోసం, ఈ దైవజనుని పంపింది నీ కోసం. వస్తావా ఆయన దగ్గరికి? ఆయన వైపు చూస్తావా? పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా ఉంటావా? ఒకవేళ ఎప్పటి వరకు ఆ పరిశుద్ధతలో నిలబడలేక మాటి మాటికి పడిపోయిన అనుభవంలో ఉన్నావా? అయితే ఒక్క అవకాశం నీకు దేవుడిస్తున్నాడు. యేసయ్యా నన్ను క్షమించు, నన్ను మన్నించు. నేను పరిశుద్ధుడిగా ఇప్పటి వరకు ఉండలేకపోయాను, మాట్లాడితే పడిపోయానయ్యా, పాపములు జారిపోయానయ్యా, లోకాలకు వెళ్ళిపోయాను, నీ ఆజ్ఞలను పాటించలేకపోయాను. కారణం నీతో నడవలేక, నీ ఆజ్ఞలు పాటించలేక, నీ యందు భయభక్తులు లేక పడిపోయాను. నన్ను క్షమించుంటే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారం నిన్ను నీతివంతుడిగా మార్చడానికి, 7వ వచనం ప్రకారం తన రక్తముతో నిన్ను శుద్ధునిగా చేయడానికి అదిగో ఆయన మనకున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసయ్యా నన్ను క్షమించను ఒక మాట అడుగు, మోకరిస్తే నీ కోసం ప్రార్థన చేస్తా. ఈరోజు నువ్వు పరిశుద్ధుడిగా పరిశుద్ధరాలిగా మార్చబడే అవకాశం నీకు దేవుడిస్తున్నాడు. పరిశుద్ధుడిగా ఆయన ముందుకు వస్తావా? పరిశుద్ధమైన వ్యక్తిగా నువ్వు కనబడతావా? అందుకో ఆయనతో నడుస్తావా? ఆయన ఆజ్ఞలు పాటిస్తావా? ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతుకుతావా? నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. ఇప్పటి వరకు నేను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా జీవించలేకపోయాను. లోకస్తుల వైపు నేను వెళ్ళాను. లోకం నన్ను ప్రభావితం చేసింది, లోకం నన్ను ఆకర్షించింది, లోకం నన్ను మోసపరిచింది. ఇంక నేను వెళ్ళను ప్రభువా, పరిశుద్ధుడిగా బ్రతుకుతా, పరిశుద్ధురాలిగా బ్రతుకుతా అని తీర్మానం చేయి. నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. ఈ లైవ్ను చూస్తున్నా ఓ దైవ జనాంగమా, ఈ లైవ్లో ఉన్న ఓ దైవ జనాంగమా, ఈ లైవ్ను నువ్వే పరిస్థితుల్లో వీక్షిస్తున్నావు, ఈ లైవ్లో ఏ పరిస్థితుల్లో నువ్వు వింటున్నావో దేవుడు నీతో మాట్లాడాడు. మాటి మాటికి పడిపోయావా? అనేక మార్లు దేవునికి విరోధముగా నడిచావా? ఆజ్ఞలు పాటించలేక పాపంలో పడిపోయావా? భయం లేకుండా నడుస్తూ లోకంలోకి వెళ్ళిపోయావా? ఈరోజు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నన్ను క్షమించని అడుగు, నన్ను మన్నించయ్యాని అడుగు. నన్ను క్షమించు ప్రభువా, నీ సన్నిధిలో నిలబడలేకపోయాను, నీ సన్నిధిలో నిందారహితుడిగా నేను కనబడలేకపోయాను, నేను పరిశుద్ధుడిగా బ్రతకలేకపోయానయ్యా, నన్ను క్షమించండి అని అడుగు. దేవుడు నిన్ను క్షమించబోతున్నాడు, దేవుడు నిన్ను క్షమించబోతున్నాడు. 2 చేతులు పైకెత్తు. ఈ మందిర ఆవరణములో ఉన్న మీరు కూడా 2 చేతులు పైకెత్తండి. స్వరమెత్తండి, స్వరమెత్తాలి, స్వరమెత్తాలి. మౌనంగా కాదు, మౌనంగా కాదు, స్వరమెత్తి బిగ్గరగా చెబుదాం. యేసయ్యా నన్ను క్షమించండి అయ్యా, నేను పరిశుద్ధుడిగా బ్రతకలేకపోయానయ్యా, పరిశుద్ధుడిగా బ్రతకటము సాధ్యమయ్యే పని కాదని అనేక మార్లు నీకు వ్యతిరేకంగా పాపం చేశాను. నన్ను క్షమించండి అయ్యా, పరిశుద్ధుడిగా బ్రతకడము సాధ్యమని నోవాహు జీవితంలో నుంచి మాకు నేర్పిన యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నన్ను క్షమించండి, యేసయ్యా నన్ను మన్నించండి అని అడుగు. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ఇప్పుడే ఆ పరిశుద్ధమైన యేసు రక్తం, ఆ పవిత్రమైన యేసు రక్తం మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది, మీ దేహాలను స్వస్థపరుస్తుంది, మీ శరీరాల్లో బలాన్ని ఇస్తుంది, మీ దేహములో ఉన్న, మీ హృదయములో ఉన్న, మీ మనస్సులో ఉన్న ప్రతి పాపమును తుడిచివేస్తూ ఉంది. నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఐ ప్రేయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు నామములో ప్రతి పాపమును మీరు ఒప్పుకోండి, ప్రతి దోషమును ప్రభు దగ్గర చెప్పండి, ప్రతి దోషమును ప్రభు దగ్గర అంగీకరించండి. మిమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. అందులో మీ కొరకు నోవాహు సిద్ధపరిచిన వాడ ఆ రోజు ఉంటే ఈరోజు
వాడా క్రీస్తు ప్రభు నీ కొరకున్నాడు యేసయ్యా నన్ను క్షమించని అడుగు. యేసులోకి నువ్వు వస్తావా? యేసు ప్రభువులోనికి నువ్వు రాగలుగుతావా? వస్తే నీకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఈరోజు ఎంతమంది వాక్యం విన్నారో, ఎంతమంది మందిర ఆవరణంలో ఉన్నారు, ఎంతమంది లైవ్ని నాయన ఈ టెలికాస్ట్ అవుతున్నప్పుడు వాక్యాన్ని వీక్షిస్తూ నాయన నీ వాక్యం ప్రకారం బ్రతకాలని తీర్మానం చేసుకున్నారు. వారందరి జీవితాల్లో దాగి ఉన్న ప్రతి పాపమును మీరు కొట్టివేయండి, నీ రక్తములో శుద్ధి చేయండి తండ్రి. నీ కుమారుడు యేసు రక్తము ప్రతి పాపము నుంచి విడిపించును అని నీ వాక్యములు మేము చూస్తున్నామయ్యా. ఆ వాక్యం మా జీవితంలోకి వచ్చి ఆ వాక్యము మా బ్రతుకుల్లో ఉన్న ప్రతి పాపమును తొలగించాలి. ఎంతమంది ఒప్పుకున్నారు వారందరిని పరిశుద్ధులుగా పరిశుద్ధమైన గుంపులో చేర్చి పరిశుద్ధమైన మార్గములో నడిపించి నీ రాకడలు ఎత్తుకోమని వారందరిని నిందారహితులుగా చేర్చి నీ కృపను పొందుకునే భాగ్యమును వారికి అందించమని యేసు నామములో ప్రార్థన చేసి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.